వర్తమానము దయచేయండి ప్రభా. దాసుల్లో మీరు నడిపించండి, ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, నీ వాక్యమే మమ్మల్ని ఉజ్జింపచేసేది, నీ వాక్యమే మమ్మల్ని సరిచేసేది ప్రభా. అలాంటి వాక్యం ద్వారా బిడ్డతో మాతో మాట్లాడమని ఇంతవరకు ఈ కార్యక్రమం అంతలో తోడుగున్నారు. జరగవలసిన కార్యక్రమం అంతట్లో మీరే తోడుగు నడిపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒకసారి సంతోషంగా ఉన్నవారు అందరూ గట్టిగా ఓకే. నేను అనుకున్నది చాలా ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మరి చాలామంది ఎండల్లో బలహీనత పడ్డారు. నేను అనుకుని ఈ నెల ఆఫ్ చేసేయాలనుకున్నాను ఈ మీటింగు. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడిన పని, నెక్స్ట్ ఎండలు ఎక్కువ ఉన్నాయి, ఆపేయాలనుకున్నాను. అయితే ఒక ఆలోచన వచ్చింది, మూర్తిరాజాన్ని డేట్ ఇస్తే పెడతాను, లేకపోతే లేదు ప్రభా ఇదే సూచన అని మోకరించి ప్రార్థన చేశాను. హల్లెలూయా. నిజంగా అన్నకి ఫోన్ చేసినప్పుడు చాలా బిజీ మేను. ఇంటర్నేషనల్గా ఒకరోజు 1 గంట కూడా ఖాళీ లేని పరిస్థితి. మరి కాకినాడ నగరంలో గనులైన సేవకులు, మన తరంలో మన కాలంలో మంచి మరి దైవజనులు, సంఘాల పక్షమున, సేవకుల పక్షమున, మరి విశ్వాసుల పక్షమున మరి న్యాయ పోరాటములు చేసి అనేకమైన ఆత్మలను దేవుడు వైపుకి ఆకర్షించిన మరి దేవుని యొక్క దాసుడు మూర్తిరాజన్న గారు. వారి కోసం ఎంత చెప్పినా తక్కువే. రాత్రి అనగా పగలనగా సమయం ముందును ఆ సమయం ముందును మరి దేవుడి కొరకు ప్రయాసపడే గనులైన సేవకులు. మరి చాలామంది సేవకులు ఉంటారు కానీ వారి సొంత సేవ, సొంత ఆలోచనలతో ఆగిపోతారు. వారు అలా కాదు. మరి నిజంగా ఇంటర్నేషనల్గా మరి అనేకమైన వందలు వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ దేవుడు సువార్తను ప్రకటిస్తూ యవనస్తుల్ని అనేకులను ఆకర్షిస్తూ మరి దేవుళ్ళ వారిని బలపరుస్తూ నిజంగా మనందరి పక్షమున మరి దేవుడు వారిని బలంగా వాడుకుంటున్నారు. నిజంగా అలాంటి సేవకులు మన మధ్యలో ఉండుట, మన గ్రామానికి వారు వచ్చుట మనకెంతో ఆశీర్వాదము. కనుక ఈ సమయంలో దేవుని దాసులకి నేను అప్పగించుకుంటున్నాను. ఎందుకంటే చాలా సమయం అయింది, చాలామంది వస్తున్నారు. ఇక మరి శ్రద్ధగా విందాం, ఎవరు మాట్లాడొద్దు, బయటికి వెళ్ళొద్దు. మరి పెద్ద మందిరంలో కూడా ఫస్ట్ రోజు మంచి మెసేజ్ ఇచ్చారు అన్నయ్య. ఆ దేవుడికి స్తోత్రం. అక్కడ ఉన్న ప్రజలు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, అన్ని జనులు అందరూ విని చాలా హ్యాపీ అయిపోయారు వాళ్ళు. హల్లెలూయా. వారు హ్యాపీ అయిపోయారు. కొంతమందికి బీపీ వచ్చేసింది. ఏదైనా మంచి మాటలు చెప్పినప్పుడు కొంతమందికి హ్యాపీగా ఉంటుంది, కొంతమందికి బీపీ వచ్చేది. ఆ బీపీ మళ్ళీ కంట్రోల్ చేయాలంటే అన్నీని పిలవాలని ఆలోచన వచ్చింది. అన్నీని పిలిచాను. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి సమయంలో వరకు అప్పగించుకున్నాను. వస్తుండగా మరి చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహింపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఈ స్థలములో నిలబెట్టిన ప్రభుని నేను స్తుతిస్తున్నాం. ప్రేమతో నన్ను మంచి మాటలతో పరిచయం చేసి నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు డేవిడ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపలో చాలా సంవత్సరాలుగా ఈ కుటుంబాలతో నాకు పరిచయం ఉంది. మరి వారి తండ్రి గారితో పరిచర్య, అద్భుతమైన పరిచర్య జరిగింది. తదుపరి వారి కుమారులు ఈ విధంగా పరిచర్య చేయడానికి, అనేక ఆత్మలను రక్షణలోనికి నడిపించడానికి, ఉజ్జీవపరచడానికి ప్రభువిస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా. యూత్ మీటింగ్ అన్నారు, బోత్ కనబడుతున్నారు, చాలామంది ఉన్నారు. ఏదేమైనా కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం నేను కాకినాడలో యూత్ మీటింగ్స్ పెడతాను. ఎంతమంది వస్తున్నారు ఇక్కడి నుంచి? ప్రతి సంవత్సరం ఒకటా? సుమారు, థ్యాంక్ యూ బ్రదర్స్, సుమారు 30 లక్షలు ఖర్చు పెట్టి పెడతాను. చాలా రాష్ట్రాల నుంచి వస్తారు. మీ పాస్టర్ గారు అనౌన్స్ చేస్తున్నారు లేదు తెలియదు కానీ చాలా రాష్ట్రాల నుంచి వస్తారు. కాకినాడలో 3 రోజులు ఉంటారు వాళ్ళందరూ. బీచ్కి తీసుకెళ్తాం ఒకరోజు, బీచ్లో కూడా పెడతాం. అంటే మనకి బీచ్ అంటే ఏం పట్టించుకోరు కానీ బయట నుంచి వచ్చిన బీచ్ అంటే చాలా ఇష్టం. సో ఆ విధంగా యవనస్తులను దేవుని వాక్యం వైపుకి నడిపించాలన్న ఆశతో సుమారు 30 సంవత్సరాలుగా కాకినాడలో దేవుని పరిచర్య చేయడానికి
ఇక్కడ కొంతమంది యవనస్తులు కనబడుతున్నారు కదా, అలాంటి వారికి 10 లక్షల మందికి దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కొద్దిగా గట్టిగా చెప్పండి. పెద్దోళ్ళైనా కొద్దిగా యూత్లో ఉండాలి. ఈరోజు మీరు చాలామంది కనబడుతున్నారు, మాకు తెలిసిన వారు, మంచి గాయకులు, పాటలు పాడేవాళ్ళు, తలాంతులు కలిగిన వారు. దేవుడు వారందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మనకిచ్చిన రక్షణ భయముతో వణుకుతో కొనసాగించుకోవాలని బైబిల్లో ఉంది. ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో వాక్యము చేత మనము ఉజ్జీవింపబడాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనిషి బ్రతకడానికి ఆహారం కంటే దేవుని వాక్యము బైబిల్లో ఉంది. మనుష్యుడు రొట్టె వలన జీవించడు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడని వాక్యంలో ఉంది. కనుక దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రతిరోజు దేవుని బిడ్డలంగా మీరందరూ దేవుని వాక్యం చదువుతున్నారని మేము భావిస్తున్నాం. ప్రాథమికంగా క్రైస్తవుడు దేవుని వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రతి ఆదివారం మందిరానికి రావాలి, వారి కష్టార్జితం నుండి 10వ భాగం దేవునికి ఇవ్వాలి. అంత మాత్రమే కాదు, అక్కడతో సతికిలబడి కూర్చుంటుంది సంఘం. సంఘం ఏం చేయాలంటే సువార్త చేయాలి. కొన్నాళ్లే దేవుని వాక్యం వినాలి దేవుని మందిరంలో కూర్చొని. తర్వాత మీకు తెలిసిన సత్యం, యేసు మీకోసం జన్మించాడని, జీవించాడని, మరణించాడని, తిరిగి లేచాడని, మళ్ళీ రాబోతున్నాడని. ఇదే సువార్త. ఇంకేం తెలియక్కర్లేదు. 66 పుస్తకాలు మర్మాలు తెలియక్కర్లేదు మనకి. మన పాపాల కొరకు యేసు ఈ లోకంలో జన్మించాడు, జీవించాడు, మరణించాడు, తిరిగి లేచాడు, మళ్ళీ రాబోతున్నాడు. ఈ విషయాలు మీకు తెలిసిన వారందరికీ చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. మనం ఎదుగుతున్నామా లేకపోతే మరుగుజ్జువాని వలె ఉన్నామా అని తెలియడానికి ఆదివారం నుంచి ఆదివారం మళ్ళీ మనమే వస్తున్నామా ఎవరినన్నా తెస్తున్నామా అనేది చెక్ చేసుకోవాలి. మనమే వస్తే మరుగుజ్జు వాళ్ళతో లెక్క, ఎవరినన్నా తెస్తే మనం ఎదుగుతున్నట్లు లెక్క. మన కుటుంబాల్లో బిడ్డలు స్కూల్కి వెళ్తారు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్ వాళ్ళకి చెప్పాలి, కాలేజీకి వెళ్ళే వాళ్ళు కాలేజీ వాళ్ళకి చెప్పాలి, వ్యాపారం వెళ్ళే వాళ్ళకి వ్యాపారస్తులకు చెప్పాలి, ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగస్తులకు చెప్పాలి. అమ్మలెక్కలు ఊసులాడుకుంటారు మధ్యాహ్నం, వాళ్ళకి ఇంకో అమ్మలెక్కలు ఉంటారు ఊసులాడుకునే వాళ్ళు, వాళ్ళకి చెప్పాలి. ఆ విధంగా ప్రతి వాళ్ళకి కొలిక్స్ అనేవాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతి వాళ్ళు మీరు తెలుసుకున్న సత్యాన్ని మీతో ఆపేయకుండా, దేవుని యొక్క గొప్పతనం మీతో ఆగిపోకుండా అనేక మందికి అది ఆశీర్వాదకరంగా ఉండులాగున మనం ప్రకటించాలి. ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి అని శిష్యులకు చెప్పాడు. సువార్త చేయమన్నాడు. ఈరోజు ఎవరైనా సువార్త ఎందుకు చేస్తున్నామంటే వాసిపోవాలి అవతలకి. ఎందుకంటే దేవుడు చేయమన్నాడు. దేవుడు చేయమన్నప్పుడు మనుషులు ఎందుకు చేస్తున్నామని మేమేం చెప్తాం? దేవుడిని అడగలాడు. సో మాకు దేవుడంటే భయం కాబట్టి దేవుడు చెప్పింది దేవుడు చేస్తాం. మనుషులంటే భయం లేదు మాకు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు చంపేసినా ఏమీ పర్వాలేదు, దేవుడు తన రాజ్యానికి తీసుకుంటాడు. అదే దేవునికి భయపడకుండా మనిషికి భయపడ్డాం అనుకోండి, నరకంలో నిత్యము ఉండాలి అన్న ఉద్దేశంతో ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా యేసు దేవుడని ప్రకటిస్తూనే ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ మధ్య ఎవరైతే అన్ని మతాలని గౌరవిస్తున్నారో వారినే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి అన్ని మతాలని గౌరవించే ముఖ్యమంత్రి. అందుకే ఒక ముఖ్యమంత్రిగా దేవుడు ఆయన చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది ఒక మతాన్ని పట్టుకుని ఆలాడుతారు, అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేం. కానీ బైబిల్ గ్రంథంలో 53వ సంకీర్తనలో ఒక మాట ఉంది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఎవరైనా బుద్ధి లేనోడు అంటే ఊరుకుంటామా? కానీ బైబిల్ బుద్ధి లేనివాడు ఎవరో చెప్పింది. దేవుడు లేడు అన్నవాడు మాత్రమే బుద్ధి లేనివాడు. భారతదేశంలో 100కి 95 మంది దేవుడిని నమ్ముతారు. అంటే 5గురే దేవుడు లేడంటారు నాస్తికులు. ఏ దేవుడిని నమ్మినా సరే ఏదో దేవుడిని, మన భారతదేశంలో మనకి కంటికి కనబడి ప్రతి రూపంలో దేవుడిని వెతుకుతాం మన భారతీయులు. అది చెట్ట పుట్ట తట్ట ఏదైనా సరే ఫస్ట్ దేవుడిని నమ్మడం కావాలి. ఏదన్నా జబ్బు వస్తే దగ్గరలోని హాస్పిటల్కి వెళ్తాం. ఎన్ని రోజులు వెళ్ళినా హాస్పిటల్లో తగ్గకపోతే హాస్పిటల్ మార్చేస్తాం. ఫస్ట్ మన జబ్బు తగ్గడానికి దగ్గరలో హాస్పిటల్ ఎదుక్కోవడం చాలా ఉత్తమమైన సంగతి. ఎన్ని సంవత్సరాల నుంచి మందులు వాడినా తగ్గకపోతే డెఫినెట్గా హాస్పిటల్ మారుస్తాం.
కనుక మొట్టమొదట మానవుడికి దేవుడు కావాలి. ఆ దేవుడి దగ్గర నుంచి మానవుడు ఏం పొందుకోవాలి? మానవుడు పాపంలో పుట్టాడు, దేవుడు పాపం నుండి మనల్ని విడుదలపరచాలి. ఎన్ని సంవత్సరాలైనా ఆ యొక్క తృప్తి నాకు లేకపోతే నేను మార్చేస్తాను. నా కోసం ప్రాణం పెట్టిన దేవుడే ఉండాలి, రక్తం కార్చిన దేవుడే ఉండాలి, సిలువను మోసిన దేవుడే ఉండాలి. నేను చనిపోతే నాకు దేవుని రాజ్యంలో ప్రవేశమిచ్చే దేవుడే ఉండాలి. ఆ దేవుని దగ్గరకు వస్తాను. మొదట దేవుడి దగ్గరికి రావాలి. తర్వాత చాలామంది దేవుళ్ళు ఉన్న మన భారతదేశంలో ఏ దేవుడైతే మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి మనం చనిపోయిన తర్వాత ఆయన రాజ్యంలో చోటిస్తానన్నారో ఆ దేవుణ్ణి మనం వెంబడించడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి నమ్మిన వ్యక్తికి తృప్తి ఉండాలి. నాకు దేవుడు ఉన్నాడు, ప్రతిరోజు లేస్తాను, ఆయన్ని ఆరాధన చేస్తాను, ఆయన నాకు కనబడతాడు, నా మాటలు ఆయనకు వినబడతాయి, ఆయన నాకు స్వరం వినబడుతుంది. హృదయశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుడిని చూస్తారని ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో హృదయశుద్ధి చాలా ఇంపార్టెంట్. దేవుణ్ణి చూస్తాం హృదయశుద్ధి ఉంటే. కనుక ఎవరు బుద్ధి లేని వాళ్ళు, ఇంట్లో చాలామంది మీ పిల్లల్ని తిడతారు. ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. బుద్ధి లేదా అంటారు. ఎందుకంటారు వాళ్ళని? బుద్ధి లేదని. అంత చక్కగా ఉన్నారు, ఎలక పిల్లల్లా పుట్టిన మీరు వాళ్ళని పంది పిల్లల్లా పెంచారు, చాలా చక్కగా బుజ్జిగా బొగ్గలు వచ్చాయి. అలాంటి వాళ్ళని బుద్ధి లేదా అంటే ఎలా ఊరుకుంటారు? బుద్ధి లేదా అంటే ఏదో బుద్ధి లేని పని చేశారనమాట. సో బుద్ధి లేని పని చేస్తే బుద్ధి లేడు అనేది తిడతారు. ఇప్పుడు మిమ్మల్ని బుద్ధి లేడు అంటే ఊరుకోరు కదా, రీజన్ చెప్పాలి. ఎవరు బుద్ధి లేని వాళ్ళు? ఒక టైటిల్ పెట్టుకున్నాం అనుకోండి, దేవుడు లేడు అన్నవాడు బుద్ధి లేనివాడు. ఇక్కడ కూర్చొని మీరు అందరూ దేవుడు ఉన్నారని నమ్మారు కదా, అంటే మీరు బుద్ధిమంతులు కదా అనుకుంటున్నారు కదా. దేవుడిని ఎక్కడ పెట్టారనేది చాలా ఇంపార్టెంట్. యవనస్తులు చాలామంది దేవుడిని నమ్మరు, నమ్మినట్లు నటిస్తారు. చాలామంది దేవుడిని నమ్మరు, మందిరాలకు వస్తారు, పాటలు పాడతారు, వాయిద్యాలు వాయిస్తారు, చప్పట్లు కొడతారు, ఇక్కడ ఏదైనా పంచిపెట్టమంటే పంచిపెడతారు, తినమంటే తింటారు. కానీ వారి హృదయంలో మాత్రం దేవుడికి చోటివ్వరు. వారు బుద్ధి లేనోళ్ళంట. నేను బయటల కోసమే మాట్లాడలేదు కానీ మీకోసమే మాట్లాడుతున్నా. దేవుడికి ఇచ్చే స్థానము హృదయం ఇవ్వాలి. చాలామంది గోడ మీద పెడతారు దేవుణ్ణి. గోడ మీద ఉండడానికి దేవుడు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి రాలేదు, ఆయన గుండెల్లో ఉండడానికి వచ్చాడు. విచిత్రం ఏంటంటే గుండెల్లో మనకు ప్లేస్ లేదు. ఊరోళ్ళందరికీ ఇచ్చేసాం ప్లేసు, ఇంకేముంటుంది దేవుడికి? అసలు యవనస్తులైతే ముందే ఇచ్చేస్తారు. ఇంటర్కి వెళ్ళడం పాపం, వాళ్ళు ఏదో ఎంబీబీఎస్ పాస్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతారు. ఒక్కొక్కడు 10th క్లాస్ పాస్ ఇంటర్కి వెళ్తే కాలేజీలో ఏదో డాక్టర్ కోర్స్ చేస్తున్న ఫీలింగ్ ఒక్కొక్కడు ముఖంలో. అందుకని ఇంటర్ చదువుతున్న దినాల్లో వాడు క్రాఫ్ మార్చేస్తాడు, చదువు ఉండదు, వాడు జుట్టు మార్చేస్తాడు, మంచిగా హీరోలా తయారవుతాడు. పొట్ట చింపితేనే అక్షరమో కొత్త ఏమి రాదు అడికి. షూ వేస్తాడు, చెప్పులు వేస్తాడు, షర్ట్ వేస్తాడు, ఇంకా పిచ్చెక్కితే చిరిగిపోయిన బట్టలు వేసుకుంటాడు. బైబిల్లో చిరిగిపోయిన బట్టలు దెయ్యం పట్టినవాడు వేసుకుంటాడని ఉంది. దెయ్యం పట్టినవాడు వేసుకుంటాడంట. జీన్ ప్యాంట్లు చిరిగిపోయి వేసుకుంటున్నారా మీరు? దెయ్యం పట్టినవాడు వేసుకుంటారు. అదే జీన్ ప్యాంట్లు వేసుకుంటారు. చర్చిలు కూడా వస్తున్నారు ఈ మధ్యన చాలామంది. ఏడిసావు వెళ్తే ఏదో పెళ్ళికి వెళ్ళామంటే ఏదో ఫ్రెండ్స్తో శైలికి వెళ్ళామన్నారు. అదే పెళ్ళికి వచ్చి అదే చిరిగిపోయిన జీన్ ప్యాంట్తో ఇంట్లో పడుకుంటే ఎలకలు దూరిపోతే ఆ ఎలకలు దూరకుండా ఉంటాయా, కొరక్కుండా ఉంటాయా? కొరికితే దైద్యం వదిలిపోద్ది. ఇంకా ఒక్కొక్క మొక్క అటక మీద పెట్టేస్తే ఎదుక్కోవడానికి సత్తాం ఇంక ఇంట్లో వాళ్ళు. అక్కడితో జీవితం క్లోజ్. ఈరోజు ఎలా తయారవ్వాలో తెలియడం లేదు, ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. భర్తల్ని సహితం ఒరే అన్న దినాల్లో మనం ఉన్నాం. ఎక్కడున్నావురా, ఏంట్రా, గమ్మున రా, అది ముద్దు మాటలండి. అది రాను ఒరే అన్న మాటకు వచ్చేసింది. పూర్వం భర్తను ఒరే అనేవారు ఎవరన్నా ఒకళ్ళు చూపించండి. ఇక్కడ చాలామంది వృద్ధులు కనబడుతున్నారు. మీ దినాల్లో పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒరే అన్నారా మీరు మీ భర్తల్ని? గోబ అదిరిపోతుంది కదా. ఎందుకు ఒరే అనలేదు మీరు? ప్రతి పురుషుడి చేతిలో కర్ర ఉండేది పూర్వకాలం. పొలానికి వెళ్ళినప్పుడు కర్రతో వెళ్ళేవాడు. 3 సార్లు భూమి మీద గుద్దితే ఇంక అంతే సంగతిలో. 4వసారి మామని అడ్డి మీద గుద్దేవాడు. అందుకని తిన్నంగా ఉండేది. ఇప్పుడే కాలెట్లు లాగేస్తున్నారు. పూర్వకాలం పతియే ప్రత్యక్ష దైవం అనేవారు. కనబడని దేవుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ కనబడేది నా దేవుడే నా భర్త అనేవారు. ఇప్పుడు కాళ్ళకి నమస్కారం పెట్టేవారు. పెడుతున్నారా? ఎవరన్నా ఇక్కడ మీ భర్తలకి కాళ్ళకి నమస్కారం పెడుతున్నారా? పూర్వకాలం ఒక పాట ఉండేది, యావండోయ్ శ్రీవారు లేవండోయ్ పొద్దెక్కింది.
ఉదయాన్నే స్త్రీ లేవాలి, తలారా స్నానం చేయాలి, అప్పుడు వంటలు చేయాలి. ఇప్పుడు వంటలన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేస్తున్నారు. అంతా రివర్స్ గేర్ మందంతా. భార్య భర్తకి టీ పట్టుకెళ్ళాలి, అప్పుడు లెగుస్తాడు అయ్యగారు. ఇప్పుడు భర్త లేచి టీ ఎట్టి భార్యకి ఎత్తం దినాల్లో ఉన్నారు. భర్తను ఎలా చూస్తున్నారు? గ్యాస్ అయిపోయింది, భర్త గ్యాస్ పోయా? భర్త గ్యాస్ అయిపోతే నీ సెల్లోంచి బుక్ చేసుకోవడం రాదా? గ్యాస్ అయిపోయింది అంటే ఆయన గ్యాస్ బాయ్లా చూస్తున్నారా? అలాంటి రోజుల్లో ఉన్నామని చెప్తున్నాం. సో మీరు చాలా మంచోళ్ళు. బాబు భర్త అంటే ఎంత భయమో మీకు, వణుకుపోతారు, అంత దూరం ఉండగానే వణుకుపోతారు. భర్త ఇంటికి రాగానే టీవీ కట్టేసినాడు ఎవడు? ఆయన వస్తాడు, ఆయన పని అయిందే, నీ టీవీ పని నీదే. ఏమే భోజనం పెట్టమంటే ఫ్రిడ్జ్లో తినమంటారు. ఈ మొన్నటిదో నిన్నటిదో తినేస్తాడు, ఇంకా రోజంతా నీ ఇంటి దగ్గరే ఉంటాడు, ఇంకా డ్యూటీకి కూడా వెళ్ళు. కొంతమందికి ఫ్రిడ్జ్లో అయిపోవడం కాబట్టి. ఇంత గందరగోళ పరిస్థితిలో నీకు దేవుడు కావాలి. దేవుడు, ఎవరు దేవుణ్ణి నమ్ముతారు? బుద్ధి గలవారు దేవుణ్ణి నమ్ముతారు. మానవుడు ఆకాశాన్ని నమ్ముతాడు కానీ ఆకాశాన్ని నిర్మించిన దేవుణ్ణి నమ్మడు. మానవుడు భూమిని నమ్ముతాడు, భూమిని కలుగు చేసిన దేవుణ్ణి నమ్మడు. మానవుడు గాలిని నమ్ముతాడు. ఈరోజు ఫ్యాన్ లేకపోతే ఒక్కడున్నాడు ఇక్కడ, ఎందుకంటే గాలి అంత విలువైనది. పర్వతములు నిరూపించువాడు, గాలిని పుట్టించువాడు ఆయనని బైబిల్లో ఉంది. దేవుడు ఇష్టం లేకపోతే, ఈ శబ్దయంత్రం ద్వారా ఎవరైనా వింటున్న మా మిత్రులు, మీకు దేవుడు అనేవాడు ఇష్టం లేకపోతే గాలి పీల్చడం మానేయాలి. నిజంగా మనకి ఇంగిత జ్ఞానం ఉంటే. దేవుడు ఇష్టం లేదు కాబట్టి దేవుడు ఇచ్చే గాలి కూడా నాకు ఇష్టం లేదు. మొన్న కరోనా వచ్చినప్పుడు చాలామంది చచ్చిపోయారు. దేనికి చచ్చిపోయారు? ఆక్సిజన్ లేక చచ్చిపోయారు, గాలి లేక చచ్చిపోయారు. ఆక్సిజన్ ఎంత కొన్నారు? ఇప్పుడు వెళ్తే 750 రూపాయలు గంటకి. అప్పుడు 70,000 రూపాయలు, 80,000 రూపాయలు, 1,50,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు నడిచింది మార్కెట్. గాలి అమ్ముకుని బతికారు చాలామంది కరోనాలో. గాలి లేక చచ్చిపోయారు చాలామంది. బైబిల్ చెప్తుంది గాలిని పుట్టించువాడు దేవుడే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు ఆకాశాన్ని నమ్ముతున్నావు, భూమిని నమ్ముతున్నావు, గాలిని నమ్ముతున్నావు, అగ్ని నమ్ముతున్నావు, నీటిని నమ్ముతున్నావు. మరి ఇన్ని నమ్ముతున్న నీవు వీటిని కలిగించిన వాడు ఎక్కడో ఉన్నాడని నమ్మాలిగా. దేవుడు లేకుండా ఇన్ని ఎక్కడున్నాయి? ఈరోజు మైక్లో మాట్లాడుతున్నాను కాబట్టి మీరు అందరూ వినగలుగుతున్నారు. ఈయన మైక్ని నమ్మాను కాబట్టి చేతితో పట్టుకుని మాట్లాడగలుగుతున్నాను. ఈ మైక్ని నమ్మాను కాబట్టి మైక్ని కలుగు చేసిన వాడు, నిర్మించిన వాడు ఎక్కడో ఉన్నాడని నమ్మినట్ల నేను. వాడు నాకు కనబడ్డు. ఈ మైక్లు ఎవడు తయారు చేసినా నాకు కనబడ్డు, కానీ తయారు చేసిన వాడు ఉన్నాడని నమ్మాను కాబట్టి ఈ మైక్ నేను వాడుతున్నాను. ఈరోజు ఆకాశాన్ని నమ్ముతున్నావు, భూమిని నమ్ముతున్నావు, గాలిని నమ్ముతున్నావు, నీళ్లు నమ్ముతున్నావు. ఏ కులమైనా ఏ మతమైనా ప్రతిదాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. దేవుణ్ణి ఎందుకు మిస్ అయిపోతున్నావు? వై యు ఆర్ మిస్సింగ్ గాడ్? సంఘాలకు హాజరవుతున్న వారు కూడా దేవుణ్ణి మిస్ అయిపోతున్నారు. ఆదివారం వస్తే బైబిల్ పట్టుకుని దేవుని మందిరాల్లో ముసుగేసుకుని వాక్యం విన్న వాళ్ళందరూ భక్తి పనులు అనుకుంటున్నారా? ఆదివారం వస్తే బైబిల్ పట్టుకుని వెనకాల కూర్చొని చక్కగా వాక్యం వింటున్న వారందరూ హృదయంలో దేవుడు ఉన్నాడా? ఇక్కడ యవనస్తులు మీరు దేవుని నమ్మారా? బాప్తిసం తీసుకున్నారా? మారు మనసు పొందారా? రక్షింపబడ్డారా? ప్రతి ఆదివారం క్రమం తప్పక మందిరానికి వస్తున్నారా? ఎవడో బలవంతం చేస్తే ఈరోజు వచ్చి కూర్చున్నారా? దేవుడి దగ్గర బలవంతం ఏంటి? ఇష్టమైన వాడి దగ్గరికి కష్టమైన వెళ్ళిపోతాం. మీరు ఎవరైనా ప్రేమించారనుకోండి, తెల్లవారుజాము 4 గంటలకు పార్క్ రమ్మంది అనుకోండి ఒక అమ్మాయి వెనకాల అబ్బాయిని, 3:30కి వెళ్ళిపోయి కూర్చుంటాడు అక్కడ. అంటే ఇష్టం, ఆడికేం బలవంతం అవసరం లేదు. 10 అయిపోయి ఎండ వచ్చేసినా అప్పుడే ఎండ వచ్చేసింది అంటాడు వీడు. 3:30కి వెళ్ళినోడు 10 గంటకి ఎండ రాదా? ఇష్టమైన వారి దగ్గరికి ఎప్పుడైనా వెళ్తాం, ఎంతైనా కూర్చుంటాం. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఇష్టపడితే గోడ మీద ఎందుకు పెడతావు? గుండెల్లో పెట్టుకుంటావు. ఇష్టమైన వాడు ఉండే ప్రదేశము గుండె. దేవునికి స్తోత్రం చెప్పండి. మనమేమో ఊళ్ళో పనికిరాని వాళ్ళందరికీ గుండె ఇచ్చేస్తాం. వాళ్ళేమో మనల్ని బీచ్కి తీసుకెళ్ళి ముంచేస్తారు. వాళ్ళేమో మన యాసిడ్ పోసి చంపేస్తారు, పేక నొక్కి చంపేస్తారు. మొన్న న్యూస్లో చెప్పాడు, ఒక అబ్బాయి 127 మంది అమ్మాయిలు ప్రేమించాడట. 126 అమ్మాయిలకి సిగ్గులేదా? ఎలా ప్రేమించాడంటే ఇన్స్టాలో ప్రేమించాడట. ఇన్స్టా ఉంది కదా, సెల్ ఫోన్ అందరి దగ్గర ఉంటుంది కదా. మహాతల్లి, సెల్ ఫోన్ అవసరమా చదువుకునే వాళ్ళకి? మరి ఏం చేస్తాం? మీరేమంటారు తెలుసా? ఇప్పుడు వద్దంటే పీడిఎఫ్లు వస్తాయండి, మాకు నోట్స్ వస్తుందండి, నోట్స్ చూసుకోవాలి,
నోట్స్ లేకపోతే అలాగా, మాకు ల్యాప్టాప్ కావాలి అని మీరు చాలా తెలివిగా మీ తల్లిదండ్రులు మోసం చేస్తారు. మీరు చాలా తెలివిగా, అద్భుతంగా మనం ఎవరిని మోసం చేయలేం ప్రపంచంలో, తల్లిని తండ్రిని తప్ప. ఎందుకంటే మనం చెప్పినవన్నీ నమ్మేస్తారు, ఎరుబాగులోళ్ళ గళ్ళు మనం చెప్పినవన్నీ నమ్మేస్తారు. మనమేమో ముఖం చాలా కనికరించి ముఖం పెడతాం, వాళ్ళు నిజం అనుకుంటారు ఈ తల్లి తండ్రి. నిన్న మదర్స్ డే, చాలామంది హ్యాపీ మదర్స్ డే అని స్టేటస్లు పెట్టేశారు. హ్యాపీ మదర్స్ డే అని స్టేటస్లు పెట్టేశారు. అమ్మ మాట వింటున్నావా? నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించంటే సాల్వా కప్పడం అనుకుంటున్నావా? అమ్మ చెప్పిన మాట విన్నాం. ఎంతమంది అమ్మ చెప్పిన మాట వింటున్నారు ఈరోజు? ఎవరు బుద్ధి లేనివాడు? దేవుడు లేనివాడు, బుద్ధి లేనివాడు. భారతదేశంలో 95 మంది 100కి దేవుణ్ణి నమ్ముతారు. అయితే క్రైస్తవ సంఘాల్లో కూడా దేవుడు లేనివారు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న మీరు ఇంకా బాప్తిసం లేకపోతే మీకు దేవుడు లేడు. పాట ఇష్టం అవ్వచ్చు, ప్రార్థన ఇష్టం అవ్వచ్చు, వాక్యం ఇష్టం అవ్వచ్చు, దేవుణ్ణి ఎక్కడ పెట్టావు ప్రశ్న ఈ రాత్రి. ఎవరైనా నీకు ఐ లవ్ యూ చెప్తే అమ్మాయి ఫోటో కట్టించుకుని అబ్బాయి ఫోటో కట్టి ఇంట్లో పెట్టుకుంటావా గోడ మీద? అమ్మకి నాన్నకి తెలియకుండా మరీ గుండెలు ఎట్టేస్తావుగా. ముక్కు మొఖం తెలియని ఒక గొట్టంగాళ్ళకే గుండిచ్చేస్తే నీకోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభువుని ఇంకెక్కడ పెట్టాలి నువ్వు? నీకోసం రక్తం కార్చిన ప్రభువుని గుండెల్లో స్థానం ఇవ్వాలి. ఏ యవనస్తుడైతే తమ హృదయాల్లో దేవునికి స్థానం ఇస్తారో వారు బుద్ధిమంతులు. స్తోత్రం చెప్పండి. ఇంకెవరండి బుద్ధిమంతులు అంటే? ఒకటి, దేవుడు లేనివాడు బుద్ధి లేనివాడు అని చెప్పాను. చెప్పండి, ఎవడు బుద్ధి లేనివాడు? దేవుడిని గోడ మీద ఎట్టాలా, గుండెలు ఎట్టాలా? యేసు ప్రభు దేవుడు అని తెలుసుకున్న ఎన్ని సంవత్సరాలకి ప్రభుని నమ్ముతావు నువ్వు? వెంటనే నమ్మాలా. ఎన్ని రోజుల నుంచి అంటున్నావు నువ్వు యేసు ప్రభు దేవుడని? ఇంకా ఎందుకు మారు మనసు పొందలేదు, రక్షణ తీసుకోలేదు? ఇంకా 10th పాస్ అవ్వాలి, ఇంటర్ పాస్ అవ్వాలి, డిగ్రీ పాస్ అవ్వాలంటే ఈలో పోతే అతి త్వరలో 2 జరుగుతాయి. మనమన్నా పోతాం, దేవుడు అన్న వస్తాడు. ఈ 2 జరగక ముందు ప్రభుని నమ్మాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు బుద్ధి లేనివాడు అని చెప్పాను? కనబడిన ప్రతి బుద్ధి లేని గాడిదని తిట్టి ఊరుకుంటారేంటి? అబ్బాయి మన వాళ్ళ దేవుడు లేనివాడు. ఇక్కడ అందరూ బుద్ధి గలవారే, కానీ ఎవరికి హృదయంలో దేవుడు లేడు నాకు తెలియదు, ఎవరు బాప్తిసం తీసుకోలేదో నాకు తెలియదు. అలాంటిది అందరూ బుద్ధి లేనివాళ్ళు. దేవుడు లేనివాడు, బుద్ధి లేనివాడు. ఈరోజు మీరు బుద్ధిమంతులుగా అవ్వాలని మీ పాస్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. జీవితంలో ప్రాముఖ్యమైనది పెళ్లి చేసుకోవడం కాదు. అలా అనుకుంటే మీరు అవివేకులు. జీవితంలో ఉన్నతమైనది పెళ్ళో, పిల్లలకి అనడమో, ఆ పిల్లలకి పేర్లు ఎట్టడమో, మళ్ళీ వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడమో కాదు. జీవితం అంటే ఇల్లు కట్టుకోవడం కాదు. మీరు అనుకుంటున్నారు, భ్రమపడుతున్నారేమో, ఒకరోజు అవన్నీ కుప్పకూలిపోతాయి. జీవితం అంటే మంచి ఉద్యోగం చేయడం కాదు. జీవితం అంటే ఇల్లు కట్టుకుని ఇంట్లో జీవించడం కాదు. జీవితంలో ఉన్నతమైన కార్యము రక్షకుణ్ణి గుండెల్లో చేర్చుకోవడం, పరిశుద్ధుణ్ణి దేవుడిగా అంగీకరించడం. ఒకడు తన లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అని వ్రాయబడింది. లోకంలో అన్నీ ఉండి దేవుడు లేకపోతే శూన్యం అయిపోద్ది. స్తోత్రం చెప్పండి. రెండవ బుద్ధి లేనివాడు ఎవరంటే, తన మనస్సును స్థిరముగా ఉంచుకొననివాడు బుద్ధి లేనివాడని సామెతల్లో వ్రాయబడింది. తన మనస్సును స్థిరముగా ఉంచుకొననివాడు బుద్ధి లేనివాడు. మనస్సుని, కొంతమంది మనసు స్థిరంగా ఉండదు. సోమవారం ఒకలాగా, మంగళవారం ఒకలాగా, బుధవారం ఒకలాగా. సోమవారం ఒక దేవుడు, మంగళవారం ఒక దేవుడు, బుధవారం ఒక దేవుడు, ఆదివారం యేసుబాబు. మనసు స్థిరంగా ఉండదు. 127 మంది అమ్మాయిలు ప్రేమించాడు. మనసు స్థిరంగా ఉంది వీడికి? నిజంగా వీడి మనసులో ఒకరికే స్థానం ఇస్తే ఒక అమ్మాయిని ప్రేమించాడంటే, ఒక అబ్బాయిని ప్రేమించాడంటే బుద్ధి గడ్డి తిండి చేశాడు అనుకుందాం. 127 మంది 127 మందిని ఎలా మెయింటైన్ చేసాడో ఇష్టం. ఆడవాళ్ళు నువ్వు బాగున్నావంటే పడిపోతారు అంతే. ఇంకా ఎవడొచ్చినా 2 విషయాల్లో పడిపోతారు ఆడవాళ్ళు. ఒకటి, నువ్వు బాగున్నావంటే పడిపోతారు. 2, ఏదైనా మనసు గాయపడితే చచ్చిపోతానంటారు. ఈ 2 చాలా స్పీడ్గా తీసుకుంటారు వీళ్ళు. ఫెయిల్ అయిపోయినా, మనసు గాయపడినా, అనుకున్నది సాధించకపోయినా, ఆశించింది దొరకకపోయినా, ఇందుకెందుకు వచ్చిన బతుకు, నా కర్మని నెత్తి మీద 3 సార్లు కొట్టుకొని చచ్చిపోతారు. అదే నా జీవితం? దానికోసమైనా మనం పుట్టాం? దానికోసమైనా జీవిస్తున్నాం? నో. 128 మంది అమ్మాయిలను మోసం చేశాడంటే నేను అబ్బాయినే పొగుడుతాను కానీ అమ్మాయిలనే తిడతాను. ఎందుకంటే 127 మందికి సిగ్గుందా అని అడుగుతున్నా. అంటే ఎవరు పడితే వాళ్ళని ముక్కు మొఖం తెలియనివాడు, ఇన్స్టాలో పరిచయం అయినవాడిని పెళ్లి చేసేసుకుంటానని, మా ఇంటికి వచ్చేయని,
మా నాన్నతో మాట్లాడాను, మా అమ్మతో మాట్లాడాను. వాడికి ముక్కు ఉందో లేదో తెలియదు, చెవు ఉందో లేదో తెలియదు, కాలు ఉందో లేదో తెలియదు, వాడు వర్కింగో కాదో తెలియదు. ఇన్స్టాలో ఆడు మొఖం ఈడు మొఖం పెట్టేసుకోవచ్చు, ఇన్స్టాలో ఆడి గడ్డ వీడి గడ్డ పెట్టేసుకోవచ్చు, అన్నీ మాఫింగ్ చేసేయచ్చు. కాలు లేకపోయినా కుంటోడైనా స్ట్రైట్గా నించున్నట్టు పెట్టేసుకోవచ్చు. ఒక అమ్మాయి కాలేజీ నుంచి వస్తుంటే రోజు ఒక అబ్బాయి రోజుకో బండి మీద వస్తున్నాడంట. రోజుకో బండి మీద వస్తున్నాడు. పెళ్లి చేసుకుంటే ఎలాంటి వాడిని చేసుకోవాలని ప్రేమించిందంట. ప్రేమించి పెళ్లి చేసుకుందంట. పెళ్లి చేసుకున్న రెండో రోజు ఆడు సైకిల్ చైన్ ఊడిపోయి సైకిల్ తోక్కుంటూ వస్తున్నాడంట. ఇదేంటి సైకిల్ మీద వస్తున్నావు ఏంటంటే కొట్టుకట్టేహని అన్నాడట. కొట్టేటంటే ఆడు మెకానిక్ అంట. ఆడి దగ్గరికి వచ్చిన బళ్ళన్నీ ట్రైల్ వేస్తాడు కదా, కాలేజ్ దగ్గర అన్నమాట ఆడు కొట్టు. ఆడు ట్రైల్ వేస్తుంటే ఈ అమ్మాయి అనుకుందంట ఆ బళ్ళన్నీ ఈడి అనుకుందంట. కనుక అలాగా మోసపోతారు చాలామంది. ఆడేదో కొట్టు కట్టేసాడంటే ఆడుకున్నది సైకిల్, ట్రైల్ వేసిన బండి అంతా ఆడదనుకుని చేసేసుకుంది పాపం. మూడో రోజు చెయ్యి అంతా గ్రీజ్ అయిపోయి సైన్ తెగిపోయి నడిపించుకుంటూ వస్తున్నాడట. అలా చాలామంది మోసపోతారు. నీ కంటికి కనబడదే రంగుల ప్రపంచంలో నువ్వు మురిసిపోతున్నావు. కనుక ఎవడు బుద్ధి లేనివాడు? దేవుడు లేనివాడు బుద్ధి లేనివాడు. 2, ఎవడు బుద్ధి లేనివాడు? మనసు. మనసు చాలా డెలికేట్ అండి. యోబు పుస్తకంలో ఉంది, నీ మనస్సును నీవు తిన్నగా నిలిపిన ఎడలా, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడలా నిశ్చయముగా నీవు సంతోషిస్తావు, నిర్భయుడువై నీవు స్థిరపడతావు. స్తోత్రం చెప్పండి. మనస్సు ఎలా నిలబడంట? తిన్నగా. ఈ మనసు చాలా డెలికేట్. దేని మీదన్నా చూస్తే మనసు పడిపోద్ది. ఒక మంచి ఇల్లు చూస్తే అలా ఆగిపోతాం, మంచి చీర చూస్తే అలా ఆగిపోతాం, షాపింగ్లో మంచి మోడల్ చూస్తే అలా ఆగిపోతాం, బంగారు షాప్కి వెళ్ళి మంచి నగలు చూస్తే ఆగిపోతాం. మన మనసు పడిపోద్ది. మనసు పడడం అంటే అదే, మనం ఇష్టమైన దాని దగ్గర ఆగిపోతాం. ఈ మనసు చాలా డెలికేట్ అండి. ఉదాహరణకు చెప్తూ ఉంటాను, చెవులో దురద పెడితే దూదుతో డీల్ చేస్తాం, అంతేగాని ఫినిషో లేకపోతే మేకిచ్చి గుచ్చేసుకోం కదా దురద పెడుతుందని. కంటిలో డస్ట్ పెడితే ఏం చేస్తాం? మెత్తన గుడ్డతో డీల్ చేస్తాం, కానీ పాలిష్ కొట్టే బ్రష్తో తీసుకోం కదా. మనసును చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. కనబడి అన్నీ కావాలంటది ఇది మనసు. అందుకని ఈ మనసును చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. కంటిలో ఉన్న కర్ణబేరి, చెవిలో ఉన్న కర్ణబేరి, కంటిలో ఉన్న రెటీనా కన్నా పల్చుకుంటుంది మనస్సు. కనబడిన ప్రతిదాని మీద మనసు పడిపోద్ది. అందుకనే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? వాక్యమును బట్టి దీన్ని కంట్రోల్ చేయాలి. స్తోత్రం చెప్పండి. పౌలు అంటున్నాడు, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను, కంట్రోల్లో పెట్టుకుంటున్నాను. మన శరీరాన్ని కంట్రోల్లో పెట్టాలి. మనసు చాలా అనిపిస్తుంది, పందిని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. పెట్టుకుంటారా? అప్పుడే బురదలోంచి వచ్చింది బాగా దొర్లి వేడివేడిగా గట్టిగా పట్టుకుని దాని మూతి మీద ముద్దెడతారా? చీ అన్నారు కదా. ఎందుకు చీ అన్నారు? పందిని ఎవడన్నా ముద్దెట్టుకుంటాడా? అలాగ మనం కంట్రోల్ చేసుకోవాలి. ఒరే పోలీస్ అనాలనిపించింది అనండి, వెళ్ళి సర్పవరం పోలీస్ స్టేషన్ దగ్గర ఒక పోలీస్ ఉంటాడు, ఒరే ఇలా రా అనండి, గోమే కొడేస్తాడు. అనాలనిపించడం తప్ప అన్నం తప్ప, అనాలనిపించడం తప్ప అన్నం తప్ప. ఏంటండి? 2 చెప్తున్నారు మీరు. ఇక 2 వర్గాలు ఉన్నాయి. అనాలనిపించడం తప్పు కాదు, బుర్రలో ఎలాగన్నా అనాలనిపిస్తుంది. అన్నం తప్పు. అనాలనిపించింది అనాలో వద్దో ఆలోచన చేయాలి. ఇంటర్లో పెళ్లి చేసుకోవాలనిపించింది, చేసుకో. ఇప్పుడు చాలామంది ఎత్తుకుపోతున్నారు కదా. ఎందుకు ఎత్తుకుపోతున్నారు? అలా అనిపించింది. నడిస్తే సినిమాలో చూశారు, సినిమాలో హీరో ఎత్తుకుపోయాడు, ఈడు ఎత్తుకుపోతున్నాడు. అక్కడ కట్ అనడానికి డైరెక్ట్ ఉంటాడు, ఇక్కడ మేనమామ కూడా ఉన్నాడు. మేనమామ వచ్చేస్తాడు కత్తెట్టుకుని, అరే కత్తెట్టుకుని వేసేస్తాడు. అలా ఎన్ని అవ్వట్లేదు. బుర్రలో చాలా ఉంటాయి. www.com అని కొడితే నీ బుర్రలో ఏముందో అది వచ్చేస్తుంది. ఇక్కడ ఎంత టెక్నాలజీ ఉందో చూడండి మన దగ్గర. శ్రీదేవి అంటే శ్రీదేవి వచ్చేస్తుంది, నగ్మ అంటే నగ్మ వచ్చేస్తుంది, జయసుధ అంటే జయసుధ వచ్చేస్తుంది. ఎవరి పేరు చెప్తే వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎన్టీ రావు అంటే చచ్చిపోయినాడు కూడా వచ్చేస్తాడు. అంటే నీ బుర్రలో ఎవడు మెదిలాడో వాడు పేరు కొడితే www ఆడు వచ్చేస్తున్నాడు. ఏం టెక్నాలజీ! పాపం రాజ్యమేలుతున్న దినాల్లో ఈ మట్టి బుర్రలో చాలా నీకు అనిపిస్తాయి. అనిపించినవన్నీ చేసావని నరకనకపోతావు. చెయ్యాలో వద్దో బైబిల్లో ఉంది, అక్కడ ఆగి ఆలోచించాలి. నిన్ను ప్రేమించిన నా దేవుడు 66 పుస్తకాలు లవ్ లెటర్ రాశాడు నీకు. ప్రతిరోజు ఈ ప్రేమ లేఖ నువ్వు చదవాలి. స్తోత్రం చెప్పండి. ఎవరో పనికిమానోళ్ళు రాసిన ప్రేమ లేఖ చదవడం మనం.
ఎవరో రాశారట, పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు, ఒక్కసారి నవ్వు, అదే మన ఇద్దరు లవ్ అని రాశాడట. ఏమండి ఇది చెప్పాలా మనకి పూజ కోసం పువ్వు అని? గుర్తుదే అమ్మాయిలను పడగొట్టేయడానికి అబ్బాయిలు వేసిన యాసాలు ఇవన్నీ. అమ్మమ్మ గారికి కనెక్ట్ అయ్యారు. ఆ రోజుల్లో అలాంటి కవితలు లేవు మరి. ఇవన్నీ ఈ రోజులన్నీ మోసపూరితమైన కవితలు. ఎక్కడో బ్యాక్గ్రౌండ్ తీసుకుపోయి నేను ఆవిండి ఎక్కడికో. సో అలాగా దొంగ మాటలు చెప్పి మనుషులను మోసం చేస్తున్న దినాల్లో మనం ఉన్నాం. అందుకే ఈ మనస్సును తిన్నగా దేవుని యందు నిలపాలి. నా దేవుడు నన్ను ప్రేమించి నాకు రాసిన 66 పుస్తకాల ప్రేమ లేఖ నా చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం. ప్రతిరోజు ఈ ప్రేమ లేఖను నేను చదవగలగాలి. స్తోత్రం చెప్పండి. వాక్యానుసారంగా జీవించాలి. హల్లెలూయా. ఏది చేయాలో ఏది చేయకూడదో, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో, ఏది తినాలో ఏమి తినకూడదో అన్నీ నా దేవుడు నా బైబిల్ గ్రంథంలో రాయించాడు. బైబిల్ గ్రంథంలో వాక్యానుసారంగా జీవించే యవనస్తులను ఏసేపు నా దేశంలో నా దేవుడు ఎంత ఉన్నతమైన స్థితి ఇచ్చాడో అదే స్థితి మనకి కూడా మన దేశాల్లో ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దావీదుని హెచ్చించిన దేవుడు, ఏసేపుని హెచ్చించిన దేవుడు, వాక్యానుసారంగా జీవించిన యవనస్తులను దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. మనస్సును తిన్నగా దేవుని మీద నిలపాలి. చాలామంది మనకు కనబడతారు, చాలామంది మనల్ని పొగుడుతారు, చాలామంది మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు, చాలామందికి మనకు ఆఫర్ ఇస్తారు. అవేమి మనం నమ్మకూడదు. ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు ప్రార్థించగలిగితే అది ఎంతో ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా ఉంటుంది. ఒకటి, ఎవరు బుద్ధి లేనివాడు? దేవుడు లేనివాడు, బుద్ధి లేనివాడు. 2, ఎవరు బుద్ధి లేనివాడు? మనస్సును స్థిరముగా ఉంచుకొననివాడు. ఈ మనసు స్థిరంగా ఉండాలంటే ఈ మనస్సును నిర్మించిన దేవుడు ఉండాలి. స్తోత్రం చెప్పండి. మనసును ఎవ్వరికి ఇవ్వకూడదు. పొరపాటుని ఇచ్చేసరి కాక ఇస్తే వెనక్కి తీసేసుకోండి. ఈ మనస్సులో దేవుడు మాత్రమే ఉండాలి. చాలామంది మనసులు ఇచ్చేశారు కాబట్టి రాత్రంతా యవనస్తులు చాటింగ్లో పడిపోయారు. ఇండియా టుడే అనే సర్వే ఒకటి ఉంది. ఇండియా టుడే సర్వేలో ఏం చెప్తున్నారంటే తెల్లవారుజామున 3 గంటల వరకు యవనస్తులు చాటింగ్ చేస్తున్నారట వాళ్ళ ఫ్రెండ్స్తో. మరి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? మొన్న ఒక కుక్క పిల్ల 16 కుక్క పిల్లలకు అందంట. కనీసం వదిలేద్దామా? ఒక కుక్క పిల్ల 16 కుక్క పిల్లలకు అందే. కన్నం గొప్ప కాదు, పెంచడం గొప్ప. మరి ఏం చేస్తారు పాపం? అలసిపోయిన అమ్మ వంటలుండి అంట్లు తోమి అలసిపోయి గురక పెట్టి పడుకుంటుంది. నాన్న బయటికి వెళ్ళి వచ్చి ఈ ఫీజులు కట్టడానికి ఆయన సంపాదించి ఆయన గురక పెట్టి పడుకుంటాడు. వీళ్ళు ముసుగేసుకుని ఎక్కడున్నావురా చెప్పరా బంగారం, ఉన్నావా బంగారం, తిన్నావా బంగారం, తినలేదా బంగారం, తినిపించరా బంగారం. రాత్రంతా బంగారం నడుస్తుంది, రాత్రంతా బంగారమే. ముసుగేసేసుకుని నిజంగా ఇక్కడ భక్తి గల తల్లులు మీ పిల్లలకి డెప్ప మీద ఒకటి పీకి చేతిలో సెల్ ఫోన్ లాక్కుని వేరే దిక్కుని పెట్టి పడుకోమని చెప్పాలి. పడుకునే దగ్గర సెల్ ఫోన్ ఉండకూడదు. పడుకునే పక్కలో సెల్ ఫోన్ ఉంటే వారి కుటుంబ జీవితానికి పనిచేయరని డాక్టర్లు చెప్తున్నారు. పెళ్ళి అయిన తర్వాత పనిచేయరంటాళ్ళు. నేను ఇంకేం వివరించి ఏం చెప్పలేను. సెల్ ఫోన్ పక్కలో పెట్టి పడుకుంటే పెళ్ళి తర్వాత పనిచేయరు మీరు. కనుక సెల్ ఫోన్ పక్కలో పెట్టుకోకూడదు. చాలామంది పక్కలో పెట్టి పడుకుంటున్నారు. అందరూ పడుకుంటే దీనికి మాత్రం ఇది లేపే అంటుంది. ఇది ఎవడో ఫోన్ చేస్తుంటే దీన్ని వైబ్రేషన్లు పెడతారు కదా, వేడి చేసి ఉంటుంది దీనికి. కనుక పడుకున్నప్పుడు ప్రశాంతంగా పడుకోండి. చాలామంది ఆడవాళ్ళకి కంటి కింద నల్లగా అయిపోతుంది. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ వెలుగు పడి కళ్ళు పాడైపోతాయి చాలామందికి, నిద్ర పట్టదు చాలామందికి. ఇంకేం చదువుతారు నమోహం మీరు? రాత్రి ఏమో ఫాస్ట్ ఫుడ్ తింటారు. ఏ నూడిల్స్ ఏ బిర్యానీ తినేస్తారు. ఆడి తీడితే వెళ్ళి పానీపూరి ఈ పూరి ఆ పూరి తినేస్తాడు. పానీపూరి ఇచ్చినప్పుడు ఎక్కడెక్కడ గోక్కుని మళ్ళీ నీళ్ళు వేస్తాడు. గోక్కుని ఆ చేతిలో నీళ్ళు వేసి మళ్ళీ పూరీలు వేసి మీకు ఎడతా ఉంటాడు. ఎంత టేస్ట్గా ఉంటుందో మీకు అది. ప్రతిరోజు వెళ్తారు మీరు అక్కడికే. ఏటో మరి ఆడి ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తాడో తెలియదు నాకు. ఇలాంటివన్నీ తినేస్తే మీకు నిద్ర పడుతుందా? తొస్సుబోతుల్లో పడుకుంటారు. పడుకుంటే ఎలా చదువుతారు? ఎందుకు తెల్లవారుజామున లేవలేకపోతున్నారు? ఎందుకు మీరు పాస్ అవ్వట్లేదు? ఎందుకు మార్కులు తక్కువ వస్తున్నాయి? ఎందుకు సబ్జెక్టులు ఉండిపోతున్నాయి? ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? ఎందుకు చదవట్లేదు? అమ్మా నాన్న కష్టపడి రెక్కాడుకో డొక్కాడుకో మీకు ఫీజులు కట్టి స్కూల్కి పంపిస్తుంటే మీరు ఏం ఒలగబెడుతున్నారు? ఏం చేస్తున్నారు? మీరు ఏం చేయాలనిపిస్తుంది మీకు?
బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కల్చర్ ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. ప్రతి ఓడికి ఒక బాయ్ ఫ్రెండ్, ప్రతి ఓడికి ఒక గర్ల్ ఫ్రెండ్, ప్రతి ఓడికి ఒక గొట్టంగాడు, ప్రతి ఓడికి ఒక ఫ్రెండ్. మళ్ళీ అమ్మాడు ఏట్రా వాళ్ళతో మాడుతున్నావు, ఏట్రా వీళ్ళతో మాడుతున్నావు. ఫ్రెండ్ ఉండకూడదా? మీ రోజుల్లో కాదు, మేము కలిసిమెలిసి ఉంటాం, ఒకళ్ళు కూర్చుంటాం, నల్ల బట్టలు వేసుకుని క్లబ్కి వెళ్ళి డ్యాన్స్లు వేస్తాం. కాకినాడలో కూడా క్లబ్ కల్చర్ వచ్చేసింది, కాకినాడకు కూడా వచ్చేసింది ఈ దరిద్రం. ఇంతకుముందు మన పిల్లలు వంక పెట్టి హైదరాబాద్ ఎక్కడికి పోయేవారు, ఇంటర్వ్యూ అని, లేకపోతే ఉద్యోగాలు వస్తుందే, అక్కడే వస్తున్నా మాకు ఉద్యోగాలు. స్వేచ్ఛ కావాలి వీళ్ళకి, పీజీలో జాయిన్ అయిపోవాలి, వీళ్ళు హాస్టల్లో జాయిన్ అయిపోవాలి. అంత మా ఇంటి దగ్గర ఆడితీడితో మాట్లాడుతుంటే అమ్మ నోరుమై ఇంట్లోకి రా అంటుంది. మొన్న ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి భలే చెప్పారు, అయ్య గారు యూత్కి మా అమ్మాయి 5:30కి మేడకి 8:30 దిగుతుందంది. ఏ అమ్మాయి ఏం చేస్తుందన్న, నేను చదువుకోవడానికి వెళ్తుందేమో అనుకున్నా, నేను చెవులో వైరెట్టుకుని ఎవరితో గొడవ పెట్టుకుంటుందంట, ఇలా అంటుందంట. పెట్టకూడదు అడ్డొస్తుంటే ఆగుతుందంట, మళ్ళీ వెనక్కి వస్తుందంట, మళ్ళీ ఇక్కడ పెట్టకూడదు ఆగుతుందంట. ఏం చేయాలో అర్థం కాదు, బుర్రపాడైపోతుందంట. వీళ్ళమ్మ పైకి వెళ్ళి దా టిఫిన్ చేద్దుకంటే అంటే నువ్వు తినేహా అంటుందంట. నువ్వు తినేహా యహా, వాళ్ళ అమ్మని యహా, అవతలోండి బంగారం. రాత్రంతా పప్పు రుబ్బి ఆయికుడు వేసి ఎలక పిల్లలు పంది పిల్లల్లాగా చేసిన అమ్మకి గుడ్ మార్నింగ్ ఉండదు. ఆడెవడో గొట్టంగా ఆడికి మాత్రం బంగారం బాబోయ్ ఇలా ఏడుతుంది. జనాలు ఇలా ఏడుతున్నారు. ఈ మధ్య చాలామంది మోసం ఏంటంటే లేచిన వెంటనే గుడ్ మార్నింగ్ చేస్తారు అందరికీ. గుడ్ మార్నింగ్ ఏమంటే తెలుసా, ఒక కాఫీ కప్పులో కాఫీ కప్పు మీద లవ్ సింబల్లోంచి పొగ. ఎంతమందికి వేస్తాడు ఈ పొగ? ఈడు 10 మందికి వేస్తాడు పొగ. ఎవడో తలమాసనోడు రిప్లై ఎత్తాడని. ఎవడు బుద్ధి లేనోడు? దేవుడు లేనోడు. నీ దేవుడిని గోడ మీద ఎత్తావా, గుండెలు ఎట్టావా తేల్చుకి రాత్రి. ఎవడు బుద్ధి లేనివాడు? మనసును స్థిరముగా ఉంచుకొననివాడు. ఏ దేవుడైతే నీకోసం ప్రాణం పెట్టాడో ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి సుందరుడు, ఆయనే నీ ప్రియుడు. ప్రియుడికి నీ హృదయాన్ని ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడోది ఎవడు బుద్ధి లేనివాడు అంటే సామెతలు 10వ అధ్యాయంలో తల్లిదండ్రులకు దుఃఖము పుట్టించువాడు బుద్ధి లేనివాడు. బాబు యూత్, తల్లిదండ్రులకు దుఃఖం పుట్టించేవాడు ఎవడు? పెద్ద మీసాలు వచ్చేసాయి, పెద్ద ఏదో షర్ట్ వేసుకుని మడతెట్టి వెళ్ళిపోతున్నాం అనుకుంటా, మడత అడుపుపోతుంది మళ్ళీ. తల్లిదండ్రులు ఎవరు ఏడిపించడానికి లేదు. బైబిల్ చెప్తుంది, నువ్వు ఎక్కువ కాలం బతకాలంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వడానికి నీ తల్లిని ఎక్కువ కాలం బతకాలంటే పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి. స్తోత్రం చెప్పండి. అమ్మ చెప్పిన మాట, నాన్న చెప్పిన మాట వినాలి. స్తోత్రం చెప్పండి. అబ్రహాం ఉదయాన్నే లేచి తన కొడుకుని లేపాడు. ఒరే లేవరా, ఊరుకో డాడీ అంతమంది లేపేస్తాం అనలేదు. నాన్న లేవగానే కొడుకు లేచాడంతే. స్తోత్రం చెప్పండి. ఎంతమంది తెల్లవారుజామున మీ పిల్లల్ని లేపుతున్నారు? ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లల్ని చదివిస్తున్నారు? ఎంతమంది మీ పిల్లల్ని ప్రార్థనలో నడిపిస్తున్నారు? ఎంతమంది వారికి వయసు వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకోమని ప్రోత్సహిస్తున్నారు? పుష్పవతి అయిపోయిన తర్వాత టెంట్లేసి బోనెలు ఎట్టడం కాదు, ఎవడన్నా ఎట్టేస్తాడు, అడుక్కున్నాడు కూడా బోనెలు ఎడతాడు ఈ రోజుల్లో. పుష్పవతి కార్యక్రమాలు చేయడం కాదు, గొప్ప ఏం కాదమ్మా అది. అవన్నీ మానేయండి. ఇంకా పుష్పవతి కార్యక్రమం పెద్ద గొప్ప ఏం కాదు, అది చేసినవాడు చేయకపోయినోటే. మీ పిల్లలకి బాప్తిస కార్యక్రమం అయిన తర్వాత బోనెలు ఎట్టండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రక్షింపబడ్డాడు నా కొడుకు అని చెప్పుకోవడానికి ఉంటుంది, నా కూతురు రక్షింపబడిందని చెప్పుకోవడానికి ఉంటుంది. మనం పెద్ద డప్పు కొట్టుకుని మా అమ్మాయి పెద్దదైందని పెద్ద రాజకుర్చీలో కూర్చోబెట్టక్కర్లేదు. మనం అప్పుడు చేసిన అప్పు పెళ్లి వరకు తీరుతూనే ఉంటారు, దిక్కుమాలిన అప్పు. అదే బాప్తిసం తీసుకుంటే సంఘాన్ని అంతా పిలిపించుకుని బహిరంగంగా కూడికి పెట్టుకుని, ఇదిగో నా యవన ప్రేమలో నా కూతురు రక్షింపబడింది, ఈ కూతురు నేను MBBS చదివించాలనుకుంటున్నాను, నా కొడుకు రక్షణ తీసుకున్నాడు, ఇంజనీర్ చేయాలనుకుంటున్నాను, సంఘమా ప్రార్థన చేయమంటే సంఘం అంగలారిస్తే దేవుడు యవనస్తుల జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులకు దుఃఖము పుట్టించేవాడు బుద్ధి లేనివాడు. నేను కులాల కోసం మతాల కోసం మాట్లాడట్లేదు. నేను నిలబడి చర్చిలో మాట్లాడుతున్న చుట్టుపక్కల వారు ఏ కులమైన ఏ మతమైనా మీ ఇంటిల్లో ఉన్న యవన బిడ్డల కోసం నేను మాట్లాడుతున్నాను. యవన బిడ్డలారా, మీరు ఏ కులమైనా ఏ మతమైనా మీ తల్లిని మీ తండ్రిని మీరు హానర్ చేయాలి. ఏదో వయసు వచ్చింది కదా, కాలేజీలో ఎవడో పరిచయం అయ్యాడు, స్కూల్లో ఎవరో పరిచయం అయ్యారు, నేను వాళ్ళు తెలిపి పెళ్లి చేసుకుంటానంటే కుదరదు. వివాహ వ్యవస్థ ఉన్నతమైనది.
భారతదేశ ఔన్నత్యం గొప్పది. పెళ్ళంటే సంబరాలు చేయాలి, ఊళ్ళో హడావుడి చేయాలి, ఇంటి ముందు పందిరేయాలి, ఊరోళ్ళందరికీ హడావుడి చేయాలి. ఎంత హడావుడిగా చేయాల్సిన నీ పెళ్ళి పోలీస్ స్టేషన్లో జరుగుతుందా? ఇంత సరదాగా చేసుకోవాల్సిన ఈ పెళ్ళి రైల్వే స్టేషన్స్లో జరుగుతున్నాయా? ఏమిటి విచిత్రం, ఏమిటి దరిద్రం? ఈ దరిద్రం ప్రపంచాన్ని పాకేస్తుంది. అందుకే ప్రతి వీధిలో క్రైస్తవ సంఘం ఉండాలి. ప్రతి వీధిలో ఉన్న క్రైస్తవ సంఘము క్రీస్తు చెప్పిన బోధలు ప్రపంచానికి చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రపంచమంతా ఆరాధిస్తున్న బైబిల్ గ్రంథంలో తల్లిని తండ్రిని సన్మానించమనుంది. ఏ పిల్లలైతే తమ తల్లిని తండ్రిని సన్మానిస్తారో దేవుడు వారిని అత్యధికంగా దీవించి ఆశీర్వదిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము తన కొడుకుని లేపాడు. ఒరేయ్, బయటికి వెళ్ళి మన పనులు వచ్చారు, కట్టెలు చీలుస్తున్నా, నువ్వు కూడా చీల్చు. ఇంటి పనులు నేర్పిస్తున్న తండ్రి. ఎంతమంది మీ పిల్లలకి ఇంటి పనులు నేర్పిస్తున్నారు? ఇక్కడ తల్లిదండ్రులు బాగానే వచ్చారు, మీరు యూత్ మీటింగ్ అని మీరు బాగానే వచ్చారు ఇంటి దగ్గర కూర్చోకుండా. ఎంతమంది మీ పిల్లలకి పని నేర్పిస్తున్నారు? మీ పిల్లలకి ఎసరు పెట్టడం వచ్చా? బియ్యం ఏరడం వచ్చా? అరుసులకి పిడకలకి తేడా తెలుసా? రెండు ఒకటి అనుకుంటున్నారు వాళ్ళు. చెప్పండి ఒకసారి. దిస్ ఈజ్ అరుసు, దిస్ ఈజ్ పిడక, బోత్ ఆర్ సేమ్. నిజం, నంజుకుని తినేశారు కాక. ఎవడో మొన్న సాఫ్ట్వేర్ కంపెనీ వాడికి పెళ్ళి అయిందంట. ఆడు 12:30కి టీ ఎట్టమన్నట్టు హైదరాబాద్లో ఈ అమ్మాయిని. నాకు టీ పెట్టడం రాదు అందంట. అమ్మ దగ్గర గారం చేద్దు కదా, అమ్మ దగ్గర గారం చేసినా పర్లేదు, ఆడి దగ్గర గారం చేసి దూరుకుంటే ఏడాడు అన్నాడంటాడు. నాకు రాదు అందంట. నడ్డి మీద ఒకటేసాడట, అస్తం గుర్తుకే. అమ్మ టీ పెట్టడం నేర్పించరు మీరు? పెద్ద బీటెక్ టెక్ చదివేస్తున్నారు అనుకుంటారు. టెక్కులు ఎక్కువైపోతున్నాయి వీళ్ళకి. వాళ్ళు ఏం చదివినా సరే టీ అట్టడం రావాలి. బోతనరా కరెంట్ దాంట్లో ఎటు స్విచ్ చేస్తే అదే ఉడికేస్తుందా? కరెంట్ పోతే యుద్ధాలు వస్తాయి. యుద్ధాలు వచ్చినప్పుడు గ్యాస్ అయిపోద్ది, పొలాలు పోయి పెట్టుకోవాలి. గ్యాస్ దొరకదు మనకి, కరెంట్ ఆగిపోద్ది. మరి ఎక్కడ తిండం మానేస్తారా? ఈ అమ్మాయిని చేసుకున్నందుకు ఆడు సావాలాడు. పూర్వకాలం పెళ్ళైన 3వ రోజు 4వ రోజు పొలం ఎరుకుని రమ్మనివారు. అలా చెప్పాలి. ఈ సాఫ్ట్వేర్ ల్యాప్టాప్లో ఎక్కువ టిక్కు టక్కు కుట్టేసి బ్యాగ్ దంచిపోతున్నారు. నెత్తి మీద తట్టెట్టి పిడకలు వేయమనో లేదా నెత్తి మీద తట్టెట్టి పొలాలు ఏరమంటే తెలుస్తుంది వీళ్ళకి. టీ పెట్టడం నేర్చుకోండి, పొయ్యి వెలిగించడం నేర్చుకోండి, ఎసరు ఎట్టడం నేర్చుకోండి, బియ్యం ఏరడం నేర్చుకోండి, బియ్యంలో ఏది పడేలో ఏది లోనెట్టలో నేర్చుకోండి. సరదాగా మీరు చున్నుండలో చుట్టమని ఇవ్వండి, వాళ్ళకి ఉండలు చేయమని ఇవ్వండి. నాకు తెలిసి వాళ్ళకి కానీ మీరు ఉండలు చుట్టమని ఇస్తే ఒక ఉండ గంట చుడతారు వీళ్ళు. చుట్టిన అది ఇలా ఎట్టగానే కింద పడిపోద్ది, 2 ముక్కలు అయిపోద్ది. రాదు. ఇప్పుడు అంతా గ్రైండర్లో వేసి బట్టలు తుండవచ్చా? కట్టి మిషన్లో వేసేద్దాం వచ్చా? అది ఉతికేస్తుంది, స్విచ్ వేస్తే సింపేద్ది కూడా లేట్ అయితే. పూర్వకాలం మా అమ్మ రేవుకెళ్ళి బట్టలు ఉతికి ఆరే వరకు అక్కడ కూర్చుని, సెల్ ఫోన్ స్టార్టింగ్ లేదు మా అమ్మకి ఆ రోజుల్లో, మడతెట్టి సాయంకాలం తెచ్చేది. ఇప్పుడు బుర్ర ఉతికే అదే పిండేది. టెక్నాలజీ ఎదిగింది కానీ బతకడానికి టెక్నిక్ లేదు పిల్లలకి. మీ పిల్లలకి అబ్రహాము తన కొడుక్కి కట్టెలు చేల్చడం నేర్పించాడు. మీరు పెద్ద బడాయి అనుకుంటున్నారో, మీ పిల్లలు బాగా చదివేస్తున్నారు ఇంగ్లీష్ మీడియం. ఏదో మసక్కలి కసక్కలి అమరకలి ఫ్లోర్ టచ్ బట్టలు వేసుకుంటుంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రిలా కనబడుతున్నారో మీ పిల్లలు. మీకు టీ అట్టడం రానోడు ఎవడో పట్టించుకోడు. బొవ్వ అన్నోడు రానోడికి సంబంధాలు వస్తే రేపు పొద్దున్న నీకు బొవ్వ అన్న వచ్చా అంటే వాట్ ఈజ్ బొవ్వ, వాట్ ఈజ్ రైస్ వాటర్ దట్స్ మిక్స్ అలా. అబ్రహాము తల్లిదండ్రులు పిల్లలకి పని నేర్పించాలి, అంట్లు తోమడం నేర్పించాలి, వంటలు వండడం నేర్పించాలి. అంట్లు తోవిన తర్వాత ఎలా తోమారో చూడాలి మీరు. వీళ్ళకి గానప్ చెప్తే ఎక్కడ ఇంగలు అక్కడే ఉంటుంది, ఇలా తీసేస్తారు. ఇల్లు తోడమంటే ఇలా తుడిచేస్తారు. యువతల చెత్త అంతా అటు, యువతల చెత్త అంతా ఇటు, తలుపు మొహం చెత్త ఎడతారు. మీకేంటి అంత బాధ అంటే మాకే బాధ. హౌస్ విజిటింగ్ ఎవడు వెళ్తాడు? పాస్టర్ వెళ్తాడు. పాస్టర్ వెళ్ళగానే ఫ్యాన్ వేస్తుంది అమ్మగారు. ఫ్యాన్ వేస్తే ఆ మూల దుమ్మంతా
మా ముక్కుల్లోకి వస్తాయి, అందుకే మేము చెప్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఎవడ బుద్ధి, మనం ఎవరైనా తిడితే ఊరుకుంటారా? మీరంతా బుద్ధి గలవాళ్ళు అనుకుంటున్నాను. బుద్ధి లేనివాడు ఎవడో చెప్తాను, డిసైడ్ అవ్వండి మీరు. దేవుడు లేనివాడు గుడికి వచ్చినాడు కాదు, మీ గుడికి వచ్చినా నీ గుండెల్లో యేసుప్రభు ఉన్నాడా? నువ్వు ప్రతి నెల ప్రభు బల తీసుకుంటున్నావా? రక్షింపబడ్డావా? జోసఫ్ విజయ్ అని చెప్పుకున్న ముఖ్యమంత్రిలాగా నువ్వు ధైర్యంగా ప్రపంచానికి నేను క్రైస్తవుడని చెప్పుకుంటున్నావా? లేకపోతే దొంగ బతుకు బతుకుతున్నావా? బతుకు. ఈ లోకంలో ఎవడైతే క్రైస్తవుడని ఒప్పుకోడో నా దేవుడు ఆ రాజ్యంలో వాడిని ఒప్పుకోడు. ఎవడికి భయపడాలి? దేనికి భయపడాలి? ఎవడు పోషిస్తున్నాడు మనల్ని? పథకాలు ఏమన్నా మనకి ఇస్తున్నాయా? పథకాల వల్ల మనం బతకట్లా, ప్రభువు వల్ల బతుకుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆడికి ఇష్టమైతే ఎత్తాడు, కష్టమైతే మానేస్తాడు. 2 నెలలు ఎత్తాడు, 2 నెలలు ఎవడో ఒక్కొక్కడు. ప్రభు పోషిస్తున్నాడు. మనం భయపడాల్సింది ప్రభువుకి. స్తోత్రం చెప్పండి. ఎవడు బుద్ధి లేనాడు? మీ అక్క. దేవుడు లేనివాడు. 2, ఎవడు బుద్ధి లేనివాడు? మనసు స్థిరంగా ఉంచుకొనక 128 మందిని ప్రేమించేవాడు. ఒకరిని ప్రేమించిన ఒకరు తెలియకుండా ప్రేమించేస్తున్నారు చాలామంది. ఒక్కొక్క ఫోన్లో 10-15 కాంటాక్ట్లు ఉంటాయి. ఇంతకుముందు ఒకరినే ప్రేమించేవారు, ఇప్పుడు 10 మందిని ప్రేమిస్తున్నారు. అందుకని మనసు స్థిరంగా ఉండాలి. 3, తల్లిదండ్రులకు దుఃఖము పుట్టించేవాడు. టీ తాక్క, ఏం తాక్క, టిఫిన్ తీక, రూప దాసి పాపం తల్లి తండ్రి చిన్న ఇల్లు కడితే ఈ పనికి మరోడు ఇల్లు అమ్మేస్తాడు. తల్లిదండ్రులకు దుఃఖం. ఆడేదో చెప్పేస్తాడు, మేము అక్కడ డాడీ హైదరాబాద్లో చదవాలి, ఢిల్లీ వెళ్ళాలి, మద్రాసు వెళ్ళాలి, నేను ఐఏఎస్ అయిపోతాను కొన్ని రోజుల్లో, మరి నాకు డబ్బులు కావాలంటే వీళ్ళు నిజం అనుకుని ఇచ్చేస్తారు. నేను ఏమంటే అక్కడ వెళ్ళి తాగి తనాలు ఆడుతాడు. చిన్నప్పటి నుంచి వాడు దేవుని మందిరంలో పెంచకపోతే అంతే, తాగుబోతులు అయిపోతారు. చిన్నప్పుడే ఆ గుండెల్లో విత్తనం పడిపోవాలి. స్తోత్రం చెప్పండి. ప్రతి సంఘంలో సండే స్కూల్ పని లేక మీరేమో పంపరు. చిన్నపిల్లలు పంపాలా? ఆటోలో మాత్రం కుక్కేసి స్కూల్కి పంపేస్తారు. రోజంతా అక్కడ ఉంటారు, ఏముండదు. 1 గంట ఇక్కడ కూర్చోబెట్టండి ఆదివారం. మా చిన్నప్పుడు మా అయ్యగారు మా గుండెల్లో వేసిన విత్తనాలే ఈరోజు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నాం. ప్రతి చిన్నపిల్లలకి సండే స్కూల్ ఉండాలి, సండే స్కూల్కి పంపించాలి. యూత్ మీటింగ్ జరగదు చాలా సంఘాల్లో. యూత్ని ఎవడు పట్టించుకోడు. ఆ మూల వచ్చి అలా కూర్చొని వెళ్ళిపోతాడు. ఇలా దూకుంటాడు. మ్యూజిక్ అయిపోతే, ప్యాడ్స్ కొట్టడం అయిపోతే, పాటలు అయిపోతే మళ్ళీ గుబ్బరగోకుండా పోతాడు. నో, కాన్సన్ట్రేషన్ చేయాలి. ప్రతి దైవజనుడు, చాలామంది పాస్టర్ల గారు ఉన్నారు ఇక్కడ, ప్రతి దైవజనుడు ప్రతి ఆదివారం మీ ప్రసంగంలో 1 పాయింట్ అయిన యవనస్తుల కోసం చెప్ప తీరాల్సిందే. లేకపోతే యవనస్తులు ఎవడు రక్షించలేడు. వాళ్ళు చాలా ముదిరిపోయారు. వాళ్ళు హృదయం నిండా భారం ఉంది. వారి హృదయం నిండా భారం ఉంది. ఎవరికి చెప్పుకోలేరు. తల్లిదండ్రులు చెప్పుకుంటే తల్లిదండ్రులు ఎటకారం ఆడతారు. స్నేహితులు చెప్పుకుంటే ఎవరు చెప్పుకోవాలి వాళ్ళ బాధ? వర్ణనాతీరం. నేను కొన్ని వేల మంది కౌన్సిలింగ్స్ ఇచ్చాను. తెలియక వారి ప్రేమలో పడితే వారి ప్రేమ వ్యవహారాల్లోంచి బయటకు రావడానికి దేవుని వాక్యం చేత వారికి కౌన్సిలింగ్స్ ఇచ్చాను. ఈరోజు డిఎస్పి, ఏఎస్పి కూతుర్లు సహితం కౌన్సిలింగ్స్ ఇచ్చాను నేను. ఈరోజు నేను వెళ్తే నాకు రెడ్ కార్పెట్ వేస్తారు ఏ ఊరు వెళ్ళినా. ఎందుకో తెలుసా? దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ పేరుతో యవనస్తులు మోసపోతున్నారు. అందము కొరకు ఎగబడుతున్నారు. శరీరేచ్ఛల కొరకు ఉర్రూగులుగుతున్నారు. ఫ్యాషన్ అంటూ చిరిగిపోయిన బట్టలు వేసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. బండి తొక్కడం రాదు, స్పీడ్కి వెళ్ళిపోతాడు, గుద్దేస్తాడు, చచ్చిపోతాడు. కుటుంబానికి అంత భారం. తల్లి మాట వినడు, తండ్రి మాట వినడు. వయసు రాకుండా బండి తీయకూడదు, వయసు రాకుండా బండి మీద వెళ్ళకూడదు, మేజర్ అవ్వకుండా మైనర్గా ఉండి నువ్వు బండి తీయకూడదు. అమ్మ చెప్పినప్పుడు, నాన్న చెప్పినప్పుడు ఎందుకు వినడం లేదు? వినడం లేదు కాబట్టే బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిపోయి వాళ్ళని వీళ్ళు గుద్దేస్తారు, చచ్చిపోతారు. అవతల చచ్చిపోతారు, ఈడు చచ్చిపోతాడు. కుటుంబానికి శోధన, రోదన. ఎందుకు? దేవుని మాట వినకపోతే. ఈరోజు ఎవడు బుద్ధి లేనివాడో చెప్పాను, దేవుడు లేనివాడు. నీ హృదయంలో దేవుడు ఉన్నాడో లేదో చెక్ చేసుకో. 2, ఎవరు బుద్ధి లేనివాడు? మనస్సును స్థిరంగా ఉంచుకొని. ఎవడు బుద్ధి లేనివాడు అంటే తల్లిదండ్రులకు దుఃఖం పుట్టి. ఇంకా బుద్ధి లేనివాడు ఆపేయండి బాబు, బుద్ధి గలవాడు చెప్పండి మారిపోతామంటే బైబిల్లో ఒక మాట ఉంది, క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గము వైపు వెళ్ళేవాడు బుద్ధి గలవాడు. స్తోత్రం చెప్పండి. పరలోకం ఉంది, నరకం ఉంది. పరలోకం వైపు వెళ్ళాలి, పరలోకం వైపు వెళ్ళాలి, దేవుని వైపు వెళ్ళాలి, దేవుని రాజ్యం కోసం ఆలోచన చేయాలి.
ఈ లోకంలో చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏ మ్యాన్ బార్న్ విత్ సిన్, మనిషి జన్మతః పాపి, పాపోహం పాప సంభవ త్రహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అనే మాట మనం చూస్తాం. పాపములో పుట్టాం, పాపములో పెరిగాం, పాపములో నా తల్లి నన్ను గర్భము దాల్చింది, ఓ ఈశ్వరా విముక్తి లేదా అని మానవుడు ఆక్రందిస్తున్నాడు. మనిషి పాపములో పుట్టాడు, పాపములో చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. పాపములో పుట్టినవాడు యేసయ్య రక్తములో కడగబడితే పరలోక రాజ్యానికి వెళ్తాడు. పరమునకు పోవు జీవ మార్గం వెలకాలి మనుష్యుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు లేనివాడు, దేవుడు లేడు అన్నవాడు బుద్ధి లేనివాడు, మనస్సును స్థిరముగా ఉంచుకొననివాడు బుద్ధి లేనివాడు, తల్లిదండ్రులకు దుఃఖం పుట్టించేవాడు బుద్ధి లేనివాడు. మరి ఎవరు బుద్ధి గలవారు పాస్టర్ గారంటే, జీవ మార్గము వైపు వెళ్ళేవాడు బుద్ధి గలవాడు. ఈ రాత్రి చెబుతున్నాను, పరలోకం ఉంది, నరకం ఉంది. భూమి మీద బ్రతికుండగా యేసు ప్రభువును అంగీకరించిన వాడు పరలోక రాజ్యాన్ని చేరగలడు. ఏ కులమైన, ఏ మతమైన, ఏ వర్గమైన, ఏ జాతి అయినా ఇప్పటి వరకు ఎలాంటి దరిద్ర పనులు చేసినా, ఎంత ఘోర పాపినైనా నా దేవుడు క్షమిస్తాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. నమ్మి బాప్తిస్వం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. సంవత్సరాలు వాక్యం వినడం కాదు. ఎలాంటి పాస్టర్ గారు వచ్చారు, గొప్ప పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు, ఉన్నత నో. ఎవరు వచ్చినా యేసు దేవుడనే చెప్తారు. ఎవరు వచ్చినా నీ పాపాలని యేసు రక్తంతో కడుక్కోమనే చెప్తారు. మనుషులు బట్టి కాదు. నువ్వు ఎంత కాలం విని ఊరుకుంటావు. ఈ రాత్రి నీ రాత్రి, ఈ ప్రభు నీ ప్రభు. ఈరోజు వర్తమానము నీ కొరకే, ఈ మీటింగ్ నీ కొరకే. సంపూర్ణంగా నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వగలవా? ఇలా వాయిదాలు వేసుకుంటూ వెళ్తే ఎప్పుడు చనిపోతావో తెలియదు. చనిపోతే నిత్యము నరకంలో ఉండాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఇదిగో ఆ విగ్రహానికి నమస్కరించడం లేకపోతే మిమ్మల్ని తోసేస్తాం నరకాలు అంటే, వాళ్ళు అన్నారు మమ్మల్ని తోసేసినా పర్లేదు కానీ మేము అలాంటి అదొప్పలు చేయమన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకన్నారు తెలుసా? భయం వేసి కాదు. ఎందుకన్నారంటే, ఒకవేళ మేము రాజుకి భయపడి ఉంటే ఒకవేళ మమ్మల్ని బయట పెడతారు, కానీ నిత్యము నరకంలో ఉండాలి దేవునికి వ్యతిరేకంగా. అది మాకొద్దు. ఇప్పుడు దేవుడికి భయపడి మేము వీళ్ళకి భయపడకపోయినా మమ్మల్ని తోసేసిన 2 నిమిషాల్లో అయిపోద్ది అంతే కార్యక్రమం. కానీ దేవుడికి భయపడకపోతే నిత్యము నరకంలో ఉండాలి. మేము మనుషులకు కాదు, దేవుడికే భయపడతాం. స్తోత్రం చెప్పండి. ఈరోజు మీరు దేవునికి భయపడే వ్యక్తులుగా ఉండాలి. దేవునికి భయపడేవాడు ఉన్నపాటున మీ హృదయాన్ని దేవుడికి ఇస్తారు. మా అమ్మకి చెప్పాలి, మా నాన్నకి చెప్పాలి, బాప్తిసం తీసు, అంతా ఎటకారం, అంతా కూడా ఏదో అంటారు కదా. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్తే ఒక అమ్మాయి అమ్మని అడిగి చెప్తాడా రిప్లై? మరి యేసుప్రభుని నమ్ముకోవడానికి మాత్రం అమ్మని, నాన్నని, ఆ బాబాయిని, కులాన్ని, మతాన్ని అడిగేయాలి. ముక్కు మొఖం తెలియనోడు వచ్చి, ఓ నువ్వు గడ్డం బాగుంది, నువ్వు ముక్కు బాగుంది అంటే, ఒకడు అన్నాడంటే నీ నడక హంస నడక అన్నాడట. హంస నడక అనగానే పడిపోయింది. నీ ముక్కు టేమటేమటేం అన్నాడంట, నీ జుట్టు టేమటేమటేం అన్నాడట. పెళ్ళైన తర్వాత బోడు మొహం అని తిట్టాడట. పెళ్ళికి ముందేమో టేమటేమంటాం, పెళ్ళైన తర్వాత బోడు మొహం. ఇలాంటి రోజుల్లో మనం ఉన్నాం. ఎవడు బుద్ధి లేనివాడు చెప్పాను, ఎవడు బుద్ధి గలవాడు? జీవ మార్గం వైపు వెళ్ళేవాడు. ఇంకెవడు బుద్ధి గలవాడంటే, ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడు తన బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇదిగో ఈరోజు రాత్రి వాక్యం విన్న మీరు బైబిల్లో ఈ మాటలు విని వాటి చెప్పును చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. ఒకడు ఇల్లు కట్టుకున్నాడు ఇసుక మీద. ఇసుక మీద కడుతున్నప్పుడు ఆలీలు చెప్పారట, అరే వారంతా వాళ్ళు చెప్పా మాకు తెలుసులే, నేను సివిల్ ఇంజనీర్ అన్నాడట. వాన వచ్చింది, కొట్టుకు అవతల పోయింది. బండ మీద కట్టిన వాడి ఇల్లు బాగుంది, ఇసుక మీద కట్టిన వాడి ఇల్లు కూలిపోయింది. ఈరోజు నీ జీవితం దేని మీద కడుతున్నావు? అందం మీద, ఆస్తుల మీద, కులం మీద, మతం మీద. ఇదంతా ఇసుక. ఒకరోజు గాలి వేస్తుంది, మొత్తం కొట్టుకుపోతుంది. ఈరోజు యేసు క్రీస్తు అనే బండ మీద నీ జీవితం కట్టబడునుగాక. నీ జీవితం క్రీస్తు అనే బండ మీద కట్టబడితే ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. 3వ బుద్ధిమంతుడు ఎవడంటే, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చేసాడట. ఎందుకు వచ్చాడు తిరిగి? బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. వాడికి బుద్ధి వచ్చినప్పుడు. అబ్బా, జీవితంలో ఏదో సందర్భంలో ఎవరో ఒకరికి బుద్ధి వస్తుంది. నేను చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళేవాడిని, కానీ 10వ తరగతి వరకు చర్చికి వెళ్ళేవాడిని,
10వ తరగతి అయిన తర్వాత సినిమాలు అలవాటు అయిపోయాయి. ఇంటర్మీడియట్ అంతా చర్చికి వెళ్ళాను, సినిమాలకి వెళ్ళాను. రోజుకి 4 సినిమాలు చూసేవాడిని. సినిమా హాల్ క్యారేజీ పట్టిపోయేవాడిని. సినిమా హాల్లో క్యారేజ్ తినేవాడిని, స్టోరీ మిస్ అయిపోతానని. రోజుకి 4 సినిమాలు, నూన్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో. సినిమా అంటే తెలియదు అంతవరకు నాకు. ఒక ఎమ్మెల్యే కొడుకు నా ఇంటర్మీడియట్లో ఫ్రెండ్, వాడి సినిమాకి రమ్మన్నాడు. మేము క్రైస్తవులురా సినిమా చూడకూడదన్నాం. పోరా నీకు లాంటి వాళ్ళకి చాలామంది చూపించాలన్నాడు. సరే ఆడితో సినిమాకి వెళ్ళాను, అలవాటు అయింది. ఒకే ఒక సినిమా చూపించాడు. తర్వాత ఎన్ని సినిమాలు చూశానో నాకే తెలియదు. అలా సినిమాలు చూస్తుంటే ప్రభుదేవ నా ఫ్యాన్ అయిపోయాడు. ప్రభుదేవలా గడ్డం, రింగు, లూజ్ ప్యాంట్లో, చుకుపుకు రైలే, అదిరేని దీని స్టైల్ రోడ్డు మీద డ్యాన్స్లు వేసేవాడిని. ఆదివారం ఏమో అదే మీకులాగే హల్లెలూయా. ఇప్పుడు ఎలా పాటలు పాడేసారు ఆరాధ బాబోయ్. ఒక్కొక్కరు పాటలు పాడి ఏడ్చేస్తుంటే నిజం అనుకుంటున్నాం. నేను కూడా అలాగ ఓవరాక్షన్ చేసి ఇలా కన్ను చూసి ఏడ్చేసేవాడిని, ఇలా చూసేవాడిని. వీడియోలు తీసేవారు అప్పుడప్పుడు. ఇలాగా ఆ రోజుల్లో వీడియో తీస్తే లైట్ వేసి తీసేవారు. ఇప్పుడు ఎక్కడి నుంచి తీస్తున్నారో తెలుస్తలేదు. లైట్ వేయగానే ఏడిచేది హల్లెలూయా అని ఉడుతుంది. లైట్ ఆగిపోయిన తర్వాత మామూలే. ఆదివారం భక్తి, వైట్ షర్టు, బైబుల్, హడావుడి, సోమవారం జడ్జినగర్ జనారే ఊళ్ళో. ఇలా ఉండేది నా జీవితం. ఒకరోజు సెకండ్ షో సినిమా చూసి ఇంటికి వెళ్ళి తలుపులు తాళాలు వేస్తాను. ఎక్కడికి వెళ్ళి ఆల్ నైట్ ప్రేయర్, చర్చిలో ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. అందరూ ప్రార్థనలో ఉన్నాను. వెళ్తే ఎవడో నాతో మాట్లాడడానికి లేదు. చర్చిలో నేను అందరికీ టీలు పంచిపెట్టేవాడిని, ఉప్మా పంచిపెట్టేవాడిని. అందరూ ప్రార్థనలో ఉన్నారు. నేనెందుకు అక్కడ నేను కూడా ఎప్పుడు కళ్ళు మూసుకున్నాను ప్రార్థనలో. మన టైప్ కళ్ళు మూసుకునే టైప్ కాడు. ఎవడు వస్తున్నాడు, ఎవడు పోతున్నాడు, ఇది చూసి టైప్ మనం. అదే మీలో కొంతమంది మీ బండలు బయట వెళ్ళిపోతున్నా సాక్ష్యం చెప్తుంటే. కళ్ళు మూసుకున్నాను, ప్రభు నాతో మాట్లాడు. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం, జాగ్రత్త, ఈరోజు నీ జీవితాన్ని అర్పించన్నాడు. మా నాన్న కోనసీమ ప్రాంతానికి చెందినవాడు. నేను వేసిన నేస్తాలకి కత్తిచ్చి నరికెత్తనన్నాడు. బొండం చెక్కినట్టు చెక్కెత్తనన్నాడు. మా తండ్రి బొండం చెక్కినట్టు చెక్కెత్తట్టు అనుకుని పట్టించుకోలేదు. ఒకరోజు కత్తి అట్టుకుని వచ్చాడు నన్ను లేపేయడానికి. మా అమ్మ నన్ను మార్చడానికి 24 గంటల చేతులు కాళ్ళు కట్టేసింది. రాత్రంతా ప్రార్థన చేసింది కొడుకు మార్చమని. మా ఇంటికి వచ్చిన అంకుల్ ఆంటీలు ఐస్ క్రీమ్ పాలలు తీసుకెళ్ళి, ఒరే మీ అమ్మ మంచిది, మీ నాన్న మంచిది, నువ్వేట ఎలా తయారయ్యావు, మారరా అని చెప్పేవారు. ఐస్ క్రీమ్ అంతా తినేసేవాడిని, మారేవాడిని కాదు. ఇలాంటి నా జీవితం ఆల్ నైట్ ప్రేయర్లో నా యేసయ్యకి నా జీవితం ఇచ్చేస్తాను. అప్పటికి నాకు 19 సంవత్సరాలు. ఇప్పటికి 10 లక్షల మందికి దేవుని వాక్యం చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. ఏదో సమయంలో యవనస్తులు మారి తీరాల్సిందే. ఎంత ఘోర పాపనైనా నా దేవుడు క్షమిస్తాడు. ఈ లైవ్లో ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలు, మీ జీవితాల్లో మీ బిడ్డలు మారాలంటే యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. ఆయన ద్వారా తప్ప ఎవ్వడును కూడా తండ్రి యొద్దకు చేరలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తండ్రితో గొడవ పెట్టుకున్నాడు. డబ్బులన్నీ అట్టిపోయాడు. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్తో తిరిగాడు. కంపెనీలు పెట్టాడు. దివాళా తీసేసింది. తినడానికి తిండి లేదు. చొక్కా చిరిగిపోయింది. స్నానం చేయడానికి నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. ఎక్కడ లెగ్గెడుతుంటే అక్కడ వాడు నీళ్లు దొరకట్లేదు. అలాంటి సందర్భంలో పందులు మేపుకోవడానికి ఉద్యోగానికి వెళ్ళాడు. పందులు పొట్టు తినేయడానికి వెళ్ళాడు. ఇంట్లో ఎంత అన్నం ఉండేదో, ఎంత బిర్యానీ ఉండేదో, ఎన్ని జ్యూసులు ఉండేయో. ఇప్పుడు ఈ పరిస్థితి ఏమైపోయింది తెలుసా? తండ్రితో గొడవెట్టుకుని వస్తే పందులు పొట్టు తినడానికి వెళ్తున్నాడు. అలాంటి సందర్భంలో వాడికి బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చి వాడు ఏమనుకున్నాడంటే, తిరిగి నేను నా తండ్రి వద్దకు వెళ్తాను. అక్కడ 3 విషయాలు తప్పిపోయాయి. ఒకటి, నాణ్యము తప్పిపోయింది, లోకాసు వార్త 15వ అధ్యాయం. 2, గొర్రె తప్పిపోయింది. 3, కుమారుడు తప్పిపోయాడు. ఎన్ని తప్పిపోయాయి చెప్పండి? నాణ్యము, గొర్రె, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. నాణ్యానికి తప్పిపోయినట్టు తెలుసా? సరిగ్గా చెప్పండి. నాణ్యానికి తప్పిపోయినట్టు తెలుసా? తిరిగి రావడం. ఏం చదువుతున్నాం? 8th. ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇంటర్, 10th క్లాస్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి, ముఖ్యమంత్రి. పోన్లే, 2వ ప్రశ్న చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. గొర్రెకి తప్పినట్టు తెలుసా? గొర్రెకి. నాణ్యానికి తెలియదు అన్నారు కదా. గొర్రెకి అంటే మళ్ళీ మార్చేస్తున్నా మీరు. గొర్రెకి తప్పిపోయినట్టు తెలుసా? తిరిగి రావడం, తప్పిపోవడం. 99 ఒంటరి అయినా తప్పిపోయినట్టు తెలుసు కానీ దీనికి
అమ్మో చాలా ధైర్యంగా చెప్పేస్తున్నారు మీరు. నాణానికి తప్పిపోవడం తెలుసా? నాణానికి తప్పిపోవడం తెలీదు, తిరిగి రావడం తెలీదు. తీసండి, పక్కనెట్టేందండి. గొర్రెకి తప్పిపోవడం తెలుసు. మీకు 100 మార్కులు వేయాలి రెండో దానికి. మూడోది అడుగుతున్నాను, గట్టిగా చెప్తే ముగింత, లేకపోతే ఇంకో గంట ప్రసంగం చేస్తాను. మనోడికి తప్పిపోవడం అదే తప్పిపోవడం తెలుసా? ఎందుకంటే వాడి పేరే తప్పు అనుకో. మీరు చాలా తెలివనాడు. తిరిగి రావడం తెలుసా? తిరిగి రావడం తెలియకపోతే వీడు నాణ్యమన్న అవ్వాలి, గొర్రె అన్న అవ్వాలి. తిరిగి రావడం తెలుసు కాబట్టి వీడు మనిషి. ఈ రాత్రి తిరిగి దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు మనిషి. రానోడు గొర్రెన్న అవ్వాలి, నాణ్యమన్న అవ్వాలి. నాణ్యానికి జీవముందా? అది ఎక్కడ పోద్దో దానికే. గొర్రె జంతువు అది, కానీ మనిషి అంటే మనిషే. వాడికి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి ఎక్కడికి వచ్చాడు? తప్పు చేయడం మానవ సహజం. నేను తప్పు తెలిసినప్పుడు తప్పును కంటిన్యూ చేయకుండా తిరిగి తండ్రి యొద్దకు రావడం మానవత్వం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి మీ తప్పు తెలుసుకుని తిరిగి తండ్రి యొద్దకు వస్తే తండ్రి అంట దూరము నుండి చూచి పరుగున వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆహ్వానించాడు. చిరిగిపోయిన చొక్క, మాసిపోయిన చొక్క వాడిని తండ్రి చక్కగా కౌలు. ఎంత ప్రేమ అండి దేవుడికి మనం అంటే. స్తోత్రం చెప్పండి. తాగుబోతోళ్ళని కౌగులించుకునే ప్రేమ యేసయ్య ప్రేమ. స్తోత్రం చెప్పండి. వ్యభిచారులను, మాంత్రికులను కౌగులించుకునే ప్రేమ యేసయ్య ప్రేమ. స్తోత్రం చెప్పండి. ఒరే రండ్రా, చచ్చిపోయిన నా కొడుకు బతికాడు, తప్పిపోయిన నా కొడుకు దొరికాడు, పార్టీ చేసుకుందాం. పాస్టర్ గారిని పిలిపించండి రా, ఆర్కెస్ట్రా వాళ్ళని పిలిపించండి, ఊళ్ళో పెద్దాన్ని వేసేయండి. చిన్న కోడి మేక ఎత్తే ఆవిడకి సరిపోదు, పెద్దది ఏదైతే కనబడుతుంది దాన్ని వేసేయండి, పార్టీ చేసుకుందాం. అర్జెంటుగా ఇడికి స్నానం చేయించండి. అర్జెంటుగా స్నానం ఎందుకు తమ్ముడు? తెగ రాసేస్తున్నావు, లవ్ లెటర్ రాస్తున్నావు, నేను చెప్పిన రాస్తున్నావు, ఇప్పుడు చూస్తున్నాను నేను. స్నానం ఎందుకు చెప్పు? శుభ్రత. స్నానం చేయించండి. చేతికి రాచరిక ఉంగరం, కాళ్లకు వీడికి ప్రశస్త వస్త్రాలు ఇవ్వండి. వావ్! తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో ముంచి తీసిన తర్వాత నీకు స్నానం అయిపోద్ది. తర్వాత ప్రశస్త వస్త్రాలు, రాచరికం. ఆయన రాజులకు రాజు అంట. రాజబిడ్డలు ఎలా ఉంటారు? రాచరికంగానే ఉంటారు. ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్లుగా ఉంటాం. స్తోత్రం చెప్పండి. ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్లుగా ఉంటాం. బడాయి చేయాలి మనం. స్తోత్రం చెప్పండి. మన దేవుడు రాజు, మనం రాజబిడ్డలం. రాజబిడ్డలుగానే ఉండాలి. చిరుపోని చొక్కాలు, బొత్తాలని చొక్కాలు అలా వేసుకుంటేనే లేనివాళ్ళు లేనిపోని అన్నీ మీద వేసేసుకోండి. బంగారం ఉంటే వేసేసుకోండి. ఏం స్తోత్రం చెప్పండి. బ్యాంకులు అక్కడెక్కడ దాయకండి. ఆదివారం వచ్చినప్పుడు మీకు ఎంత బంగారం అంత బంగారం వేసుకుని మందిరాలకు రండి. ఇక్కడ పాస్టర్ గారు ఎప్పుడన్నా సమర్పించుకోమంటే కానుక పెట్టి వేసేయండి. అందుకు రారమే. ఒకవేళ ఒకలో ఇద్దరు పెట్టుకుందామని వచ్చినా ఈ రాత్రి నుంచి అది పెట్టుకోరు మీరు. ఏమండి, ఎప్పుడు కానుకలు టింగుమని నలిపోయిన కాగితాలు కాయిన్లు వేయకూడదండి. అప్పుడప్పుడు ఇలా తీసి బంగారం కూడా వేయాలి. స్తోత్రం చెప్పండి. పాత వేస్తే కొత్త వస్తాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిలువు దోపిడి, అడ్డు దోపిడి అంటే సిరిసిపోయిన కాంతిలేత్తరంగా ఉన్నారేంటి, మొత్తం వేసేస్తారు. ప్రైజ్ ద లార్డ్. మా భార్య పెళ్ళికి చాలా బంగారం ఉండేది, సమర్పించేసుకుని బోర్డు మూట ఇంత మూట వచ్చింది మా ఆవిడ. వెంటనే సమర్పించుకుని మరుసటి రోజు అమ్మేసి చచ్చిగడిగాను. నేను స్తోత్రం. ఎందుకు ఒంటి మీద ఉంటే ఆ దొంగడు ఎట్టిపోతాడు. మందిరంలో కొన్ని వందల మంది ఆరాధిస్తున్నారు ఈరోజు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఎవడు బుద్ధి లేనివాడు? దేవుడు లేడన్నవాడు. ఎవడు బుద్ధి లేనివాడు? మనసు స్థిరంగా ఉంచుకొననివాడు. ఎవడు బుద్ధి లేనివాడు? మనసు స్థిరంగా ఉండదు. ఆదివారం ఆరాధన కొత్త, ఆదివారం సమయానికి రానివాడు కూడా మనసు స్థిరంగా లేనట్టే. ఆదివారం ఆరాధన కదా 10 గంటలకు వచ్చేస్తాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 10:30, 11. ఏమండి 10 అంటే 11కి రావడం ఏంటి? ఆవిడ పాటలు అయిపోతాయా? ఎడంకాలు ఒకటి ఎదిగిపోయి కుడికాలు ఎదగట్లేదు. నడకాలే ఉంటుంది. మనకు పాటలు ఇష్టమే, వాక్యం ఇష్టం ఉండదు. వాక్యం ఇష్టమే, పాటలు ఇష్టం ఉండవు. ఏంటో ఒకసారి పాస్టర్ గారు ఏటమ్మా లేటుగా వస్తున్నావు అని అడిగారట. మానేమంటారా అందంట. మానేమంటారా రెండోసారి అందంట. అలా చూస్తున్నాడంట. మూడోసారి ఏమంది తెలుసా? ఊళ్ళో చాలా గుళ్ళు ఉన్నాయి, మానేమంటారా.
నాలుగోది ఏముంది సార్, ఇంటికి వచ్చి తీసుకెళ్తున్నారు. మానేయమంటారా? చచ్చిపోతే పెట్టి పంపిస్తున్నారు. తెలుసా మీకు? అన్నీ తెలుసు మీకు, ఊళ్ళో అన్నీ తెలిస్తే మీకు. చచ్చిపోతే పెట్టి పంపించే వాళ్ళు ఉన్నారు. పుష్పావతి కార్యక్రమానికి 100 మంది బోనాలు వాళ్ళే పంపిస్తున్నారు పాస్టర్ గారే. పెళ్ళికి కూడా అవన్నీ చెప్తే అక్కడ పోతారు. వదిలే, అలా పోతారా? అలా పోయినోళ్ళు మనసు ఎక్కడ పుట్టామో అక్కడ చావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా ఏరియాలో ఒకసారి ఒక రెడ్డిగా చచ్చిపోయారు. రెడ్డిగా చచ్చిపోతే పాపం చాలామంది పాస్టర్లు వచ్చారు. పాస్టర్ ఫెలోషిప్లో బోల్డ్ మంది ఉంటారు. 4 పాస్టర్లు పెట్టినట్టుకు వచ్చారు. పోయింది ఎంతమంది? కొంతమంది అనుకుంటున్నారు ఇంట్లో 4 చచ్చిపోయారు అనుకుంటున్నారు. చచ్చిపోయింది ఒకడే. కానీ ఈ రెడ్డి గారు వారానికి ఒక చర్చికి వెళ్తాడట. ఆ పాస్టర్ గారు మా విశ్వాసం ఎవడ పెట్టాడు అట్టుకొచ్చాడు ఆటో మీద కట్టుకొని. మళ్ళీ వీళ్ళందరూ టీ తాగుతూ మాట్లాడు, మీరు వచ్చేది బెదర్ అంటే మేము రాడు పెట్టి రెడ్డి గారు మా చర్చి, అదేంటి మా చర్చికి వస్తారు, 2 వారం మా చర్చికి వస్తారు, ప్రభు బలు నేను ఇస్తానని మనం అనుకుని ఎందుకు వచ్చిన కూడా ఎవడికి చెప్పకుండా ఎవడ పెట్టాడు కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయనకి ఏం లేదు. మనసు స్థిరంగా ఉండి అక్కడక్కడ కప్పగింతలు ఎత్తే పెట్టి ఉండదు. జాగ్రత్త, దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు మరి ఏం చేయండి, నేను అట్టుకెళ్ళాను. అప్పుడు ఇప్పుడు ఇలాంటి ఆఫర్లు వస్తుంటాయి కదా, ఏం చేస్తా అలా వదిలేస్తారా? మా కప్పగింతలు ఎత్తే పెట్టి ఉండదు. ఎక్కడ పుట్టామో అక్కడ చావాలి. ఎక్కడ పుట్టామో ఎదుగుతున్నామో మన ద్వారా ఈ సంఘం దీవించబడాలి. స్తోత్రం చెప్పండి. ఎవడు బుద్ధి లేనివాడు? దేవుడు గుండెల్లో లేనివాడు బుద్ధి లేనివాడు. ఎవడు బుద్ధి లేనివాడు? మనసు స్థిరంగా ఉన్న బుద్ధి లేనివాడు. ఎవడు బుద్ధి లేనివాడు? ఎవడు బుద్ధి గలవాడు? జీవ మార్గము వైపు ఆలోచించేవాడు, పరలోకమును గూర్చి ఆలోచించేవాడు బుద్ధి గల. ఇంకెవడు బుద్ధి గలవాడు? ఈ నా మాటలు విని క్రీస్తు అనే బండ మీద తమ జీవితాలు కట్టుకున్నవాడు బుద్ధి గలవాడు. స్తోత్రం. ఇంకెవరు బుద్ధి గలవారు? తిరిగి తండ్రి యొద్దకు రావాలన్న మనస్సు వచ్చినవాడు బుద్ధి గలవాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని దర్శించారు. హృదయాలు మార్చుకోండి, పరివర్తన చెందండి, బుద్ధి గలవారుగా ఉండండి. బుద్ధి అంటే దేవుడే. దేవుణ్ణి గుండెల్లో పెట్టుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతల కావలుగా ఉండి రక్షిస్తుంది. దేవుణ్ణి నమ్మడమే మానవ కోటికి విధి అని చెప్తున్నాడు. హృదయం భయభక్తులు కలిగి దేవుణ్ణి గుండెల్లో చేర్చుకుని ఆరాధిద్దాం, ఆస్వాదిద్దాం, బుద్ధిమంతులుగా ఈ లోకంలో జీవిద్దాం. అట్టి భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరూ కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రియమైన తండ్రి, బిడ్డలందరి కొరకు బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ కృపలో మరొక్కసారి మా బిడ్డల్ని బలపరచు నాయన. ఈ రాత్రి ఎవరు బుద్ధి గలవారో ఎవరు బుద్ధి లేని వారో విన్నారు. మా బిడ్డలకి బుద్ధిని దయచేయండి. నిజముగా హృదయంలో మనుషులకు కాదు, నీకు చోటు ఇవ్వాలి నాయన, నీకు చోటు ఇవ్వాలి. అప్పుడే మేము జీవ మార్గం వైపు వెళ్ళేవాళ్ళం. ఇక్కడున్న వారు ఎవరైనా ఇంకా ఈ రాత్రి నా మనసంతా నా ప్రభువుకి ఇస్తున్నాను, నా హృదయంలో నా దేవుడికి స్థానం ఇస్తున్నాను, ఐ వాంట్ జీసస్, నా దేవుడు నా గుండెల్లో ఉండాలి, గోడ మీద కాదు అన్నవారు ఎవరైనా ఉంటే మీ చెయ్యి పైకెత్తి చూపించండి. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. ఫాదర్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. మా యవనస్తుడా దేవుడిని దీవించుగాక. చెయ్యెత్తి దించడం కాదు, చెయ్యాల ఎత్తండి ప్రార్థన చేసేవారు. చేయెత్తిన వారు మీ స్థలంలో ఒకసారి లేచి నిలబడండి. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, యవన బిడ్డలు లేచి నిలబడ్డారు. ఈ రాత్రి తమ హృదయాలు నీకు ఇవ్వాలని ఆరాటం వారికి కలిగింది. ఎవరైతే నిజముగా నాయనా వయసుకి సంబంధం లేదు, రక్షణకి నీకు ఇష్టమైతే నిన్ను అంగీకరించిన వారు, నిన్ను ఇష్టపడితే నిన్ను హృదయంలో చేర్చుకోవచ్చు. వారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకొని నీ కొరకు ఎంతమంది బిడ్డలు నమ్మకంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. లేచి నిలబడిన వారి చేతుల పైకెత్తండి పూర్తిగా. ప్రభువా, సంపూర్ణంగా వారి హృదయాల్లో నీ స్థానం ఈ రాత్రి, సంపూర్ణంగా వారి గుండెల్లో ఎంతమంది యవన బిడ్డలు ప్రభువా, నాకు యేసు కావాలి, నేను బుద్ధి కలిగా ఉంటాను, ఈ రాత్రి బుద్ధి లేని పనులు చేయను, ఇంకా బుద్ధి కలిగి ఉంటానని ఎవరైతే తీర్మానం తీసుకున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించండి. నీ నామం పేరిట యేసు నామములో బిడ్డల్ని దీవిస్తున్నాము నాయన. ఆశీర్వాదకరముగా మలచండి. అందరూ లేచి నిలబడదాం. ఒకసారి అందరూ లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి 1 నిమిషం
మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి, మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, యవనస్తులు మీ కెరీర్ కొరకు ప్రార్థన చేయండి, మీ రక్షణ కొరకు ప్రార్థన చేయండి. మీ పాస్టర్ గారిని అడగండి, మాకు రక్షణ కావాలని. మారు మనసు కొరకు ప్రార్థన చేయండి, బాప్తిస్వం కొరకు ప్రార్థన చేయండి, చదువు కొరకు ప్రార్థన చేయండి, మార్కుల కొరకు ప్రార్థన చేయండి, ఉద్యోగాల కొరకు ప్రార్థన. చేతులు పైకెత్తాలి, అందరూ చేతులు పైకెత్తాలి. ఆర్థికంగా బలపరచబడాలి, స్థిరపరచబడాలి, అప్పులు తొలగిపోవాలి, ఆరోగ్యంతో నింపబడాలి, సమాధానంతో నింపబడాలి, చిన్న ఉద్యోగాలు ఉన్నతమైన ఉద్యోగాలు రావాలి, ఉద్యోగాలకు దేవుడు చక్కటి ప్రమోషన్స్ దయచేయాలి. ప్రభువా స్తుతి స్తుతి స్తుతి. అందరు హృదయాలు తెరవాలి, నోర్లు తెరవాలి, స్తుతించాలి, చేతులు పైకెత్తాలి. ప్రభువా ఈ రాత్రి ఇంత అద్భుతం జరిగించినందుకు స్తోత్రమని చెప్పగలిగితే ప్రతి కుటుంబంలో అయా నీ కార్యాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యకార్యాలు జరిగించండి. మేలుతో జీవితాలు తృప్తిపరచు నాయనా. సర్పవరం ప్రాంత పరిసర ప్రాంతాలు, పోస్టల్ కాలనీలు దీవించండి, గ్రామ పెద్దలను దీవించండి, కులమతాలకు అతీతంగా రాత్రి వాక్యమైన బిడ్డలందరినీ దీవించండి. అందరూ కలిసి మెలిసి సంతోషంగా జీవించడానికి సహాయం చేయండి. నీ మందిరములో నిలబడి చేతులు పైకెత్తి ఆరాధిస్తున్న బిడ్డలందరూ దీవించబడుదురుగాక. వారి కుటుంబంలో గొప్ప కార్యములు జరుగునుగాక. అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే అత్యధిక కృపలతో నింపు నాయన. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దేవుని బిడ్డలు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని మహింపడదాం. గాడ్ బి ద గ్లోరీ. హల్లెలూయా. అసలు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. చాలా అద్భుతమైన వర్తమానం మనం విన్నాం. మరి దేవుడు దాసులను మూర్తిరాజాన్ని బహుగా దేవుడు ఆశీర్వదించి ఆయా స్థలాల్లో, ఏ దేశాల్లో వాడుకొనుగాక. నిండు దీర్ఘాయువు అంశ అనుగ్రహించునుగాక. చాలా మరి జేజీఎం సంఘాల తరపున, కుటుంబం తరపున మరి ప్రత్యేకమైన వందనాలు. సమయంలో భాస్కర్ గారు మన మధ్యలో ఉన్నారు. దేవుడు దాసులు వారు ప్రార్థన చేస్తారు. అందరూ ఎవరు వెళ్ళొద్దు, మా అందరూ కూడా మరి భోజనాలు సిద్ధపరిచారు. చక్కగా భోజనం చేసి ఈ ప్రాంతంలో ఆత్మలో రక్షించబడాలని అందరూ ప్రార్థన చేసి వెళ్దాం. 2 చేతులు చాపు. ప్రతి ఒక్కరు యవనస్తుల కొరకు ఒకసారి అందరూ కలిసి ప్రార్థన చేద్దామా? అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రభా, ప్రతి కుటుంబం రక్షించబడాలి. ప్రతి యవనస్తుడు నీ రక్తంలో కడగబడాలి ప్రభా. అంచు దినాల్లో, కడవరి దినాల్లో మేము చూస్తున్నాం, ఎక్కడ చూస్తున్న భయంకరమైన దుర్వార్తలు. ఆ దుర్వార్తల్లో అనేక యవనస్తులు పట్టబడుతున్నారు. అనేక కుటుంబాలు అవమానపరచబడుతున్నాయి, నిందల పాలైపోతున్నాయి. అయ్యో, ప్రతి కుటుంబంనైనా రక్షించు దేవా. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు వెనకాల ఉన్నవారు ప్రతి ఒక్కరు ప్రభా, మా దేశాన్ని, మా పట్టణాలు, మా గ్రామాలు, కుటుంబాలు, సంఘాలు, సావుకులు, సువార్థకులు, విశ్వాసులు అందరూ మీరు బలపరచండి దేవా. గొప్ప రక్షణ ఆనందంతో మీరు నింపండి మా ప్రభువైనా. ముఖ్యంగా యవనస్తులు రాత్రి మీ దాసులను మరుగుపరిచి అందరితో మీరు మాట్లాడారు ప్రభా. అద్భుతమైన వర్తమానం అందించారు అయా. బుద్ధి కలిగిన బిడ్డలుగా, మంచి హృదయం కలిగిన బిడ్డలుగా ప్రభా, లోకం వైపు చూడకుండా, లోకాశలో పడకుండా మా కొరకు కలవరగిరిలో ప్రాణపెట్టిన ప్రాణప్రియుడా, రక్తమనుడా, ధవలవనుడా అయా, మీకు స్తోత్రములు ప్రభా. ప్రతి యవనస్తులను కదిలించండి, బలపరచండి. నన్ను ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించండి. మీ రాజ్యము కొరకు వారిని సిద్ధపరచండి మా ప్రభా. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న వారిని, సహకరించిన వారిని, ప్రోత్సహించిన వారిని, వాక్యోపదేశం అందించిన వారిని, గాయకులను అందరిని, సంగీత బృందమును అందరూ మీరు దీవించునుగాక. దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మనతో మాట్లాడిన దేవుడు, మన ప్రార్థన ఆలకించి జయించిన దేవుడు, మన కుటుంబాలను బహుగా ఆశీర్వదించిన దేవుడు. ఏకస్వరముతో దేవాతు దేవుడికి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. గట్టిగా దేవుడికి స్తోత్రం. భాస్కర్ గారు ప్రార్థన చేస్తారు. మరి దేవుడు దాసులు అన్నయ్య మూర్తిరాజు గారు ఆశీర్వదిస్తారు. స్తోత్రం వందనాలు. ఘనముగల దేవానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయినా ఈ యొక్క యవనస్తుల యొక్క కోడికని బట్టి నీకు వందనాలు. నీ దైవదాసుని వాడుకొని ప్రభా, అనేకమైనటువంటి విషయములు వారికి తెలియపరిచి ఉన్నారు. నీకు వందనాలు నాయనా. స్తోత్రములు తండ్రి. దేవుడికి ఏ విధంగా ఇష్టమై ఉండాలో, దేవుడికి ఏ విధంగా ఇష్టం లేని వారే ఉన్నారో అన్ని విషయాలు కూడా
మీరు వారి ద్వారా మీరు మాట్లాడి ప్రభా, యవనస్తులతో మీరు మాట్లాడి ఉన్నారని నమ్ముచున్నాం ప్రభా. నానా అనేక మంది తల్లిదండ్రులు వచ్చి ఉన్నారు, అనేక మంది యవనస్తులు వచ్చి ఉన్నారు ప్రభా. వారితో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఆయన మా యొక్క యవన జీవితాన్ని ప్రభా నీ కొరకు ఆయన ఉపయోగించే కృపను వీరందరికీ దయచేయండి. యోగ్ బేరింగ్ యూత్గా ఉండడానికి సహాయం దయచేయండి. యవన కాలంలో నీ సిలువను మోసుకొని నాయనా నీ వాక్యాన్ని ప్రకటించే కృపను ఇక్కడ ఉన్న ప్రతి యవనస్తుడికి యవనస్తురాలికి ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. స్తోత్రం తండ్రి. ఆయన మీరందరూ కూడా రానున్న దినములో అనేక ప్రాంతాల్లో ప్రభా నీ యొక్క వాక్యాన్ని ప్రకటించే విధంగా వారందరూ తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి, ఇంకా ఉన్నతమైన స్థితిలో మనం ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన యొక్క కూడికను పెట్టినటువంటి దైవదాసులు ఎం డేవిడ్ బాలయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి పరిచయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క అక్కర్లు అవసరాలు తీర్చండి. వారికి మీ తోడుగా ఉండమని స్తోత్రములు తండ్రి. ఇంకా అనేక నాయన స్తోత్రములు తండ్రి. కూటములు పెట్టడానికి అనేకమైనటువంటి నాయన యవ్వనస్తులు కూడికలు పెట్టడానికి వారికి సహాయం దయచేయండి. వారి తండ్రి గారు స్థాపించినటువంటి యొక్క ఎం మోషే గారు అయ్య గారు స్థాపించిన యొక్క పరిచయను ఇంకను దీవించని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రములు తండ్రి, వందనాలు. వచ్చిన వారందరినీ మీరు దీవించండి ప్రభా. ఆయన ఆ యొక్క వాయిద్యకారులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయన స్తోత్రములు తండ్రి. పెద్దవారిని, చిన్నపిల్లలను, యవనస్తుల్ని, తల్లులను, తండ్రులు అందరినీ జ్ఞాపకం చేసుకోమని ఈ యొక్క కూడికనంతలో మీరు ఉండి మీరే నడిపించిన విధానం బట్టి వందనాలు తెలియజేసుకుంటూ త్వరలో రానున్న యేసుక్రీస్తు ఆయన నామంలో ఈ ప్రార్థన ప్రతిఫలం దయచేయమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. జయించిన దేవుడు చాపట్లు కొడుతూ ప్రభు నామాను మహింపరచుకుందాం. రెండు చేతులు ఆకాశం వైపు ప్రతి ఒక్కరు అందరూ కూడా రెండు చేతులు ఆకాశం వైపు చేత అందరూ కూడా ఈ సంఘము కొరకు, ఆత్మరక్షణ కొరకు మరి వచ్చే నెల స్వార్థ ఉంది మనకి పనసపడిలో మరి భారీ స్వార్థ క్యాంపు. అందరూ ఒకసారి గట్టిగా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ప్రతి నెల మరి సువార్త ఆగకుండా జరగాలని మరి పనసపాడులో సువార్త ఉంది వచ్చే నెలలో. ఒకసారి గట్టిగా ఏకస్వరముతో ప్రార్థన చేద్దాం. ప్రభా నీ పని జరగాలి, ఈ సువార్త అనేకులు అందించబడాలి, అనేక ఆత్మలు రక్షించబడాలి, సంఘాలు ఉజ్జీవింపబడాలి, ప్రభా కుటుంబాలు దీవించబడాలి, యవనస్తులు పట్టబడాలి. నైనా త్రాగుబోతులు, తిరుగుబోతులు, నరహంతకులు, దొంగలు, జోజగాళ్ళందరికీ మారు మనసు యేసు నామములు కలుగునుగాక, రక్షించబడునుగాక. మనతో మాట్లాడిన దేవుడు మనందరూ ప్రార్థన ఆలకించి జయమును విజయమును అనుగ్రహించిన దేవుడికి ఒకసారి గట్టిగా చెప్పడగడదామా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మైన పిల్లలైన మనందరికీను, ఆయా స్థలాలు ఆయా ప్రాంతాల్లో వచ్చిన బిడ్డలకును, ఈ భూమి అంతటా ఉన్న ప్రజలకును, మరి దైవ సేవకులకును, సువార్థకులకును, విశ్వాసులకును, ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రజలకును, ఈ దినమందులకును జరుగుతున్న కార్యక్రమాలకును నిరంతరమైన కృప, కనికరము, కాపుదల, ప్రసన్నత, ఆయన ఆశీస్సులు, ఆశీర్వాదాలు ఆయన ఉన్నతమైన దీవెనలు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. సంఘములు ఆయన మహిమతో నింపబడునుగాక, నూతన ఆత్మలతో నింపబడునుగాక, అడ్డులు ఆటంకాలు యేసు నామములు దూరమవునుగాక. దేవుని దాసులు మరి మృతురాజన్ని ఆయా స్థలాల్లో దేవుడు వాడుకునుగాక. మన సువార్త టీంని దేవుడు బహుగా వాడుకునుగాక. అనేకమైన ఆత్మలు రక్షించబడునుగాక. ప్రతి కుటుంబమును అందరికీ ఆరోగ్యమును, శక్తిని, బలమును, పేరు, ప్రతిష్టలు, సిరి సంపదలను, ఆయన గురించిన భయము, భక్తి, ఆయన కృప, ఆయన కనికరమైన దయ, ఆయన జాలి నిరంతరం మన మీద నడిపించునుగాక, బలపరచునుగాక. సహకరించిన బిడ్డలు, ప్రోత్సహించిన బిడ్డలు, ప్రార్థించిన వారు బహుగా దేవుడు ఆశీర్వదించునుగాక. అనేక యవనస్తుల కూటాలు, మరి కుటుంబ ఆశీర్వాదాల కొరకు కూటాలు, స్వార్థ సభలు, మహాసభలు ఆయన రాకడ వచ్చిన వరకు జరుగునుగాక. దేవుడు పని బహుబలముగా జరుగునుగాక. అడ్డులు ఆటంకాలు
యేసు నామములు దూరమవునుగాక. మన హస్తాలు దేవుడు బలపరచునుగాక. సంఘ బిడ్డ విశ్వాసులు వారి వ్యాపారాలు వారి బిడ్డలను దేవుడు సకల సమృద్ధితో నింపునుగాక. సకల సమృద్ధితో నింపునుగాక. నిండు దీర్ఘాయువును అనుగ్రహించునుగాక. ప్రతి విధమైన కీడు నుంచి, ప్రతి విధమైన పేదరికం నుంచి, ప్రతి విధమైన బలహీనత నుంచి యేసు నామముల విడుదల కలుగునుగాక. జీవము, శక్తి, బలము, ఆశీర్వాదము నిండుగా అనుగ్రహించి నడిపించునుగాక. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని వారు గాయములన్నీ బాగు చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి చేయుటయే మంచిది. యేసు రక్తమే, ప్రభు రక్తమే, ప్రభు రక్తం సంపూర్ణ విజయం అపవాది క్రియలకనంత నాశనము కలుగునుగాక. క్రీస్తు మహారాజుకే, రానే ఉన్న రాజుకే. గాడ్ బ్లెస్ యూ.